ఈవినింగ్ అండి అందరికి. డివైన్ ఈవినింగ్. ఎస్, వీడియోస్ ఆఫ్ చేసుకున్నాం. వీడియోస్ ఆన్ చేసుకోరా? అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి ఎవ్రీవన్. దిస్ ఈస్ అ వన్ టు వన్ కాన్వర్సేషన్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. చాలా మీ టైం ని సెట్ చేసుకొని ఎలాగైనా కానీ 7 o'clock కి క్లాస్ లో ఉండిపోవాలని చెప్పేసి మీ కమిట్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ అని శబాష్ చెప్పుకోవాలి మీరే. లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ లో టైం సెట్ చేసుకొని అండ్ యూ ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. మీ లైఫ్ లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడున్నా సరే సరే 7 o'clock కి స్పాట్ గా వచ్చేసారు కదా. ఎగ్జాక్ట్లీ రైట్. ఎక్కడ ఏదో పనులు ఉన్నాయి బట్ మేడం క్లాస్ వినాలి, డెఫినెట్ గా ఉండాలని 7 o'clock షార్ప్ గా వచ్చారు. అండ్ ఇట్స్ వెరీ కంగ్రాచులేషన్స్ అని శబాష్ చెప్పుకోవాలి ఇంకొకసారి. ఎందుకంటే ఎవరో వచ్చి చేంజ్ చేయరండి. మనం ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్. మనని మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. అప్పుడే లైఫ్ లో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక డిసిప్లైన్ గా మనం వెళ్తాం. ఓకే, అండ్ ఎవరైతే జస్ట్ ఒకసారి క్లాస్ చూద్దాము, అన్ని క్లాసులు చూస్తున్నాం కదా, ఏదో మేనిఫెస్ట్ విత్ రమ్య క్లాస్ ఉంది అలా ఆడుతూ పాడుతూ చూద్దాము, ఎస్ ఎంతమంది వచ్చారో చూద్దాము, లేదంటే వీడియోస్ ఆఫ్ చేసుకొని ఆడుతూ పాడుతూ చూసుకోవాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లీవ్ ద క్లాస్. వెబినార్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇదేది కూడా ఆడుతూ పాడుతూ ఉండేది ఏమీ కాదు. లైఫ్ లో కంపల్సరీ ఒక ఎదుగుదల ఉండాలి. నేను మేనిఫెస్ట్ చేసుకోవాలి, నేను మల్టీ మిలియనర్ అవ్వాలి, నా హెల్త్ ఇష్యూస్ కానీ రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నా కూడా నేను క్లియర్ చేసుకోవాలి. అండ్ నేను 100% రెస్పాన్సిబిలిటీ నా లైఫ్ కోసం తీసుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా లీవ్ అవ్వచ్చు. ఓకే, మీకు టైం ఇస్తాను. ఎవరైనా వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఏదో ఆడుతూ పాడుతుంది కాదు, ఎందుకంటే ఐ హావ్ కెప్ట్ ద లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దిస్ వెబినార్ క్లాస్. నేను చాలా వీటి గురించి చాలా రీసెర్చ్ చేసుకున్నాను అండ్ మీకు అన్ని కొత్త కొత్త విషయాలు చెప్పడానికని నేను నా ఎనర్జీని ఇన్వెస్ట్ చేశాను. సో డెఫినెట్ గా మీరు పడుకొని వింటాను, ఆడుతూ పాడుతూ వింటాను అంటే నో, దిస్ ఇస్ నాట్ ఫర్ యువర్ క్లాస్. మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. ఎస్, ఉన్నవాళ్ళు వినాలి అని అంటే డెఫినెట్ గా క్లాస్ చాలా థ్రిల్ గా ఉంటుంది. అండ్ 3 టాప్ సీక్రెట్స్ ని నేను ఇవాళ రివీల్ చేస్తాను. ఎవరైతే ఎండ్ ఆఫ్ ది సెషన్ ఉంటారో వాళ్ళ గిఫ్ట్ కూడా ఉంది డెఫినెట్ గా మై సైడ్. ఎవరైతే ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు ఉంటారో వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది కూడా నా సైడ్ నుంచి మీకు వస్తుంది. ఓకే, ఎస్. ఫస్ట్ అయితే ముద్రా టెక్నిక్ వెళ్ళిపోదామా యాజ్ యూజువల్, రైట్? యా, ఎవరైనా తెలియదా ముద్రా టెక్నిక్? కొత్త వాళ్ళు వచ్చారా? జస్ట్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎవరైనా వచ్చారు కొత్తగా? గ్రేట్, దట్స్ ద గ్రేట్ వన్. ఎస్, యా. సో ఓకే, థ్యాంక్ యూ. ఎస్, చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీ వాల్యుబుల్ టైం ని నా కోసం స్పెండ్ చేశారు. దట్స్ ద గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా, విల్ గో ఫర్ ముద్రా టెక్నిక్ నౌ ప్లీజ్. ఎస్, సో ముద్ర టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే గత జన్మల నుంచి మనం కొన్ని కర్మలు తెచ్చుకుంటాం. ఉన్నాయా కర్మలు? ఉన్నాయి కదా, ఎస్ ఆర్ నో? రైట్, కంపల్సరీ ఉన్నాయి. సో నేను చేసే ఈ ఏదైతే ముద్ర టెక్నిక్ ఉందో దాని వల్ల మన గత జన్మలో ఏవైతే 7 తరాల నుంచి తెచ్చుకున్నామో, 7 కర్మల నుంచి ఏదైతే తెచ్చుకున్నామో అవి క్లియర్ చేయడానికి ఈ ముద్ర టెక్నిక్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే పంచభూతాలు ఉన్నాయి కదా, రైట్? పంచభూతాలతో హెల్ప్ తీసుకొని మనం ఏదైతే గత జన్మల నుంచి ఈ జన్మకి క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నామో అవి క్లియర్ చేయడానికి మనం ఈ ముద్ర టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్, మీకు ఎప్పుడైనా టెన్షన్ కానీ యాంగ్జైటీగా ఉన్నప్పుడు జస్ట్ ఈ ముద్ర టెక్నిక్ అనేది ఒక 3 times చేయండి, సో దట్ ఇన్స్టెంట్ గా రిలీఫ్ అవుతారు. ఓకే, డన్. సో విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్. 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. సో మనం 7 కౌంట్ చేస్తామండి. ఇన్హేల్ శ్వాసని 7 చేసుకుంటాము, 7 హోల్డ్ చేయాలి, 7 ఎక్సేల్ చేయాలి. పాత వాళ్ళకి ఇది రొటీన్ అయిపోతుంది, కొంచెం పాపం ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా హ్యాండ్స్ ఎలా పెట్టాలో కూడా తెలియటం లేదు. సో ప్లీజ్ బీ పేషెన్స్. ఓకే, ఎస్. 7 ఇన్హేల్, ఓకే, 7 హోల్డ్ చేస్తారు, కౌంట్ చెప్తాను, అండ్ 7 ఎక్సేల్ గా చేస్తాను. ఓకే, చూడండి. 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. పంచభూతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, 5, 8, ఆకాష్. లాక్ చైన్ ఎలా లాక్ చేస్తారు మీరు? జస్ట్ ఎస్,
కీప్ యువర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్, మీ స్టమక్ దగ్గర పెట్టుకొని సిట్ స్ట్రైట్ గా కూర్చోవాలి. సో ఎందుకంటే ఎప్పుడైనా బ్రీతింగ్ టెక్నిక్ చేసేటప్పుడు మీ వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఎవ్రీథింగ్ ఇస్ బ్రీతింగ్ అండ్ బ్రీతింగ్ అవుట్ అనేది ఎగ్జాక్ట్ గా చేయాలి. ఓకే, ఏదైనా ఎమోషన్స్ క్లియర్ బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఎస్, విల్ స్టార్ట్. ఇన్హేల్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు హోల్డ్ చేయండి 1 2 3 4 5 6 7 and exhale 1 2 3 4 5 6 7. Again, inhale 1 2 3 4 5 6 7. Hold down 1 2 3 4 5 6 7 and exhale. శ్వాసను వదలాలి 1 2 3 4 5 6 7. మళ్ళీ శ్వాసను తీసుకోండి 1 2 3 4 5 6 7. హోల్డ్ చేయండి 1 2 3 4 5 6 7 and exhale 1 2 3 4 5 6 7. అగైన్ శ్వాసం తీసుకోండి 1 2 3 4 5 6 7. హోల్డ్ డౌన్ 1 2 3 4 5 6 7 అండ్ ఎక్సేల్. పూర్తిగా ఎక్సేల్ చేయండి, శ్వాసను ఎక్సేల్ చేయండి 1 2 3 4 5 6 7. డీప్లీ ఎక్సేల్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. అమ్మయ్య, పొద్దు నుంచి చాలా పనులు చేసుకొని వచ్చారు, ఇప్పుడు రిలాక్స్ గా కూర్చున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా మీ యాంగ్జైటీస్, డిప్రెషన్స్ కూడా చాలా తగ్గుతాయి. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్ ద నోట్స్. మనం కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. ఓకే, ప్లీజ్ టేక్ ద నోట్స్. బుక్స్ తెచ్చుకున్నారా? రమ్య స్కూల్కి వచ్చారు మీరంతా. ఎప్పుడు బుక్ పెన్ ఉండాలి. ఓకే, యా. డిప్రెషన్స్ ఉన్నాయా? చాలా మందికి డిప్రెషన్లు, స్ట్రెస్లు ఉన్నాయా? డిప్రెషన్ కాస్ట్ రాసుకోండి. దానివల్ల ప్రపంచంలో $1 మిలియన్ ఖర్చు అవుతున్నాయి. అంటే మన ఇండియాలో రెవెన్యూ ఎంత? 1,00,000 కోట్లు డిప్రెషన్ వల్ల నష్టపోతున్నాం. డిప్రెషన్ వల్ల మనం ఎంత నష్టపోతున్నాం? ప్రపంచమంతా 1,00,000 కోట్లు మనము ఖర్చు అవుతుంది. దేనివల్ల? డిప్రెషన్స్ వల్ల. డిప్రెషన్ వల్ల ఏం జరుగుతుంది? మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుందా? మీరు ఆఫీస్ లో డిప్రెషన్ తో ఉన్నప్పుడు మీరు వర్క్ చేస్తున్నారా? ఎవరైనా చేస్తున్నారు? చేతులు తిని. ఏం వర్క్ ఏం వద్దు నాకు, ఇలా ఉంటారు. నాకు ఏ వర్క్ వద్దు, ఎవరు వద్దని అంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు. ఎస్ ఆర్ నో? ఎస్. దానివల్ల అండ్ మెయిన్ గా మెడికల్ డిప్రెషన్ వల్ల ఏమవుతుంది? హెల్త్ మీద పడుతుందా ఎఫెక్ట్ పడుతుంది కదా. సో డిప్రెషన్ వల్ల మన ప్రపంచంలో, వరల్డ్ లో 1,00,000 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. 1,00,000 కోట్లు స్పెండ్ చేస్తున్నారు డిప్రెషన్ వల్ల. నష్టం వస్తుంది, అంత నష్టము. ఎందుకు? మెడికల్కి వెళ్తారా? డిప్రెషన్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్ అవుతుందా మీకు? అవుతుంది కదా, బిల్ అవుతుంది. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లోవర్ ప్రొడక్టివిటీ అవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? యాక్టివ్ ఉండాలా? ఎస్. మనకెందుకు చెప్పండి? మనకెందుకు మెడికల్ బిల్స్ ఇవన్నీ అవసరం లేదు. ఒక స్మైల్ అనేది ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు ఆ డిప్రెషన్స్ ఉన్నవి ఏముండవు. అవన్నీ ఎలా చేసుకోవాలది కూడా మనం సెషన్స్ లో నేర్చుకున్నాం. ఓకే, ఎస్. ప్లీజ్ రైట్ డౌన్ 1,00,000 crores రాసుకోండి. ఎవరు చెప్పారు ఇది? ఈ రిపోర్ట్ ఎవరి నుంచి వచ్చిందంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మన ప్రపంచంలో ప్రతి వరల్డ్ లో ప్రతి కంట్రీస్ లో ఎలా ఉన్నారు వాళ్ళ డేటా అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేకరిస్తుంది అనమాట. ఆ సేకరించడం ద్వారా డిప్రెషన్ వల్ల 1,00,000 కోట్లు నష్టం వస్తుందంట. ఎవరైనా ఉంటారా డిప్రెషన్ లో ఇప్పటి నుంచి? ఏమైనా ఉన్నాయా అలాంటివి? లేవు కదా. షుడ్ బి వెరీ హ్యాపీ. మనము ఈ భూమి మీదకి వచ్చింది ఆనందంగా ఉండడానికే, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, యా. అండ్ సెకండ్ వన్ రాసుకోండి. రీసెర్చ్ ఆన్ ఎనర్జీ సైకాలజీ. మీరు
ఎప్పుడైతే రీసెర్చర్ ఎనర్జీ సైకాలజీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు, ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్ ని చేంజ్ చేసుకోగలుగుతారో ఇన్స్టెంట్ గా వాళ్ళ లైఫ్ మారిపోతుందంట. ఎనర్జీ సైకాలజీ ఒక రీసెర్చ్ చేసింది, మన మన మీదనే చేసింది. ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్ ని చేంజ్ చేసుకోగలుగుతారో వాళ్ళ లైఫ్ లో ఇన్స్టెంట్ గా చేంజెస్ వస్తాయంట. ఎస్, ఎందుకంటే 95% ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ వల్లనే మన జీవితం అనేది జరుగుతుంది. ఎంత రాయండి. ఎస్, ఒకసారి రాసుకోండి. ఎందుకంటే మీకు ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనకు ఏం జరుగుతుంది అని తెలియాలి కదా. రైట్ డౌన్. రీసెర్చ్ ఆన్ ఎనర్జీ సైకాలజీ. ఎవరైతే రాయలేదో మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నారా? ఇంకోటి ఏం చెప్పారంటే, రీసెర్చ్ ఆన్ ఎనర్జీ సైకాలజీ వాళ్ళు ఏం చెప్పారంటే, సబ్ కాన్షియస్ మైండ్ ని చేంజ్ చేయగలిగితే మీరు అదే జాబ్ లో ఉన్నా కూడా మీకు సడన్ గా మనీ మేకింగ్ అనేవి వస్తాయంట. అర్థమవుతుందా? మీరు మేడం, నేను నా జాబ్ లోనే ఉన్నాను, నేను 40,000 సంపాదిస్తున్నాను, నేను సబ్ కాన్షియస్ మైండ్ ని మారిస్తే వచ్చేస్తాయా? ఎస్. సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్ ని మార్చగలిగితే మీరు ఉన్న జాబ్ లో ఉన్నా కూడా మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది విశ్వం చూసుకుంటుంది. యూనివర్స్ విల్ బి కనెక్టెడ్. ఎస్, మీరు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, వాట్ ఎవర్ మేబీ, నేను మారొచ్చా, నా లైఫ్ నా ఫైనాన్షియల్ మారొచ్చా అంటే ఎస్. ఏంటి చెప్పండి, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మనం సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్ ని చేంజ్ చేస్తే మనం చేంజ్ అవుతామా లేదా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ రైట్ డౌన్, మీ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎస్, మీ సబ్ కాన్షియస్ మైండ్ వల్ల 95% ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ వల్లనే మన జీవితాలు ఇలా ఉన్నాయి. మన జీవితాలు ఎప్పుడైతే అద్భుతంగా మీరు మార్చుకోగలుగుతారో, అలాగే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, మీ హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్ కానీ, కెరియర్ కానీ 10 సంవత్సరాల నుంచి అలానే 10,000కి చేసే వాళ్ళు ఉన్నారు. వై? మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నేను ఎంత చేసినా నాకు 10,000 వస్తుంది అనే బిలీఫ్ సిస్టమ్ మీ లోపల ఇన్సెట్ అవడం ద్వారా 10 సంవత్సరాల నుంచి 10,000కే 10,000 సంపాదిస్తుండ్రు. ఎస్ ఆర్ నో? రైట్? నేను చెప్పేదాంట్లో ఏదన్నా అబద్ధం ఉందా? ఎంతమంది లేరు? ఎస్. సో ప్లీజ్ రైట్ డౌన్. సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అన్ని జరుగుతాయి. ఓకే. ఎస్. థర్డ్ వన్ రాసుకోండి. బాగున్నాయా మీకు? వాస్తవాలు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? రైట్? యా, ప్లీజ్ రైట్ డౌన్. పీపుల్ హూ జాయిన్, ఎవరైతే కోర్సెస్ లో కానీ మాస్టర్ మైండ్ కమ్యూనిటీస్ లో కానీ ఉన్న వాళ్ళు 256% వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందంట. రాసుకోండి. వాళ్ళ ఇన్కమ్ అనేది, పీపుల్ హూ జాయిన్ మాస్టర్ మైండ్ గ్రూప్స్ కానీ కమ్యూనిటీలో ఉండడం ద్వారా వాళ్ళ ఇన్కమ్ అనేది 256% ఇంక్రీజ్ అవుతుందంట. నేను చెప్పడం లేదు, అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నేను చెప్పలేదు, నేను రీసెర్చ్ చేయలేదు. బట్ నేను వాళ్ళవి ఏవైతే ఉన్నాయో నేను మీ ముందు చూపిస్తున్నాను. అమెరికన్ రీసెర్చ్ తెలుసు కదా, అమెరికన్ రీసెర్చ్ వాళ్ళు ఎలా ఉంటారో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళు అమెరికన్ రీసెర్చ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు, ఎప్పుడైతే మీరు ఒక కమ్యూనిటీలో కానీ, ఒక కోర్సెస్ లో కానీ, ఒక ట్రాన్స్ఫర్మేషన్ గ్రూప్స్ లో ఉండడం ద్వారా మీ ఇన్కమ్ అనేది 100% కూడా కాదు, 256% మీ ఇన్కమ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయంట. ఇదేదో బాగుంది కదా. ఎస్. యా. సో ప్లీజ్ రైట్ డౌన్. ప్లీజ్ రైట్ డౌన్. 200 మీ కోర్సెస్, మీరు కమ్యూనిటీలో మీ చుట్టూ ఉన్న వాతావరణం బట్టే మీ లైఫ్ అనేది మౌల్డ్ అవుతుంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు మల్టీ మిలియనర్స్ ఉండాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉండాలా? ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర ఉంటారా? లేదు, మనమందరం కలిసి మనం మల్టీ మిలియనర్స్ అయ్యే మైండ్ సెట్ దగ్గర ఉంటారా? జస్ట్ చెక్ ఆన్. ఎస్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇది కూడా చాలా ఉన్నాయండి స్టాటిస్టిక్స్ అనేవి. స్టాటిస్టిక్స్ ఎవరైతే కోర్సెస్ వీళ్ళ దాంట్లో ఉంటారో 95% ఛాన్సెస్ ఉన్నాయి. 95% వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్ గా అవుతాయంట.
ఎవరైతే కోర్సెస్ లో మాస్టర్ మైండ్ కమ్యూనిటీస్ లో ఉంటారో వాళ్ళకి రాసుకోండి మీరు, ఇవన్నీ డేటానే. కాలిఫోర్నియా, డొమాలియన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు, డొమాలియన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు చెప్పారు, ఎవరైతే కోర్సెస్ లో వీటిల్లో ఉంటారో 95% ఆఫ్ పీపుల్ వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ 5% నాకు అన్ని తెలుసు నేను ఇంట్లో చేసుకుంటా అన్న వాళ్ళు ఓన్లీ 5% ఛాన్సెస్ ఉండేది. 95% ఎవరికి ఉన్నాయి ఛాన్సెస్? ఎవరికి ఉన్నాయి? మనకే ఉన్నాయి. ఎస్, 5% నాకు అన్ని తెలుసు, ఆ మొత్తం యూట్యూబ్ అంతా ఫ్రీగా నా దగ్గర ఉంది, నేను ఒక్కొక్క మెథడ్ చేసుకుంటూ వెళ్తాను అన్న వాళ్ళు 5% మాత్రమే మీకు సక్సెస్ రేట్ అనేది ఉంది. వై? గ్రూప్ ఎనర్జీస్. గ్రూప్ ఎనర్జీస్ లో మనం ఎంటాంగిల్ అవుతాం. రైట్? రాసుకున్నారా? లెట్ మీ నో, రాసేసుకున్నారా? తెలిసిందా మీకు ఏంటనేది? అర్థమైందా? డిప్రెషన్ వల్ల ఎంత ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు అందరికి. ఎస్, మనకు అవసరం ఆ డిప్రెషన్స్? నో డిప్రెషన్స్, రైట్? ఎవ్రీవన్ హ్యాస్ రిటర్న్, రాసేసారా? ఎస్. మెయిన్ గా నా మిషన్ ఏంటంటే, నాలాగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, ఎస్, ఎవరైతే మనం ఏవైతే ఫైనాన్షియల్ గా పడ్డారో మిగతా వాళ్ళు పడకూడదు. ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్. నాలాగా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఇంత ముందు, అలాంటి వాళ్ళకి నేను పర్ఫెక్ట్ సొల్యూషన్ అవ్వాలి అనేదే నా మిషన్. మెయిన్ గా నాలాగా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంత ముందు రమ్య వేరుంది, ఇప్పుడు రమ్య వేరుంటుంది. ఎవరైతే నేను ఏదైతే గతంలో పడ్డానో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ నా దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడడమే నా మిషన్. అండ్ నా లక్ష్యం ఏంటంటే 1,00,000 మందికి నా లైఫ్స్ అనేవి మారాలి. ఐ వాంట్ చేంజ్ 1,00,000 పీపుల్, ఆల్మోస్ట్ 1,00,000 పీపుల్ ని మనం మార్చాలి. దాంట్లో మీరు ఉంటారు కదా. ఎస్, మెయిన్ గా కమ్యూనిటీ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ ద్వారా 1,00,000 మెంబర్స్ కి వాళ్ళ లైఫ్ లో చేంజ్ అవ్వడానికి నేను పెట్టిన కమ్యూనిటీ. దాంట్లో ఓన్లీ మిలియనీర్స్ ఆర్ మేడ్ అన్నమాట. మల్టీ మిలియనీర్స్, బిలియనీర్స్ అనే వాళ్ళు అక్కడి నుంచి తయారవడమే మెయిన్ నా ఎజెండా. రైట్? ఎస్, ఉంటారా మిషన్ లో? మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ లో ఓన్లీ మల్టీ మిలియనీర్స్ ఆర్ మేడ్ అన్నమాట. దట్స్ గ్రేట్. యా. సో కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం మనం. యాక్చువల్ గా చాలా టెస్టిమోనల్స్ ఉంటాయి, చాలా మంది ఆల్రెడీ నా సెషన్స్ లో వచ్చినప్పుడు మాక్సిమం మీరు చూసేసారు టెస్టిమోనల్స్ అన్నీ కూడా. రైట్? అండ్ ఇప్పుడు జస్ట్ ఒక ఒక స్టోరీ నా లైఫ్ లో జరిగింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక 1 ఇయర్ నుంచి వాళ్ళకి అసలుకి ఏవి సేల్స్ అవ్వటం లేదు, దగ్గరకు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎప్పుడైతే మన సెషన్ లో జాయిన్ అయ్యారో విత్ ఇన్ 1 వీక్ లో 2 సేల్స్ చేసేసారు. టూ రియల్ ఎస్టేట్ లో మీకు అర్థమైంది కదా, 2 సేల్స్ అనేది ఇంపార్టెంట్. 1 ఇయర్ నుంచి ఖాళీగా కూర్చున్న వ్యక్తి క్లాస్ లో జాయిన్ అయ్యాక ఒక టూ 1 వీక్ లో 2 సేల్స్ చేశారంటే ఇట్స్ మేనిఫెస్టేషన్ వర్కింగ్, రైట్? వర్క్ అవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్. రియల్ ఎస్టేట్ లో ఏ వర్క్ అయినా కూడా మన ఫ్రీక్వెన్సీ ద్వారా మనం చేయొచ్చు. అప్పటి వరకు తనకి ఏంటంటే, ఒక ల్యాండ్ చూపించిన తర్వాత అతను ఆ వ్యక్తి వేరే ఎవరైతే చూసారో వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వటం లేదు. పక్కన ఉన్న ఫ్లాట్ ని తీసుకుంటున్నారు కానీ అతను చెప్పిన ఫ్లాట్ తీసుకోవటానికి లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది? రైట్? మన లోపలే ఉంది. ఎప్పుడైతే తను మన సెషన్స్ కి ఎప్పుడైతే అటెండ్ అయ్యారో, అటెండ్ అయిన విత్ ఇన్ 1 వీక్ లో 2 సేల్స్ చేయడం అనేది, దట్స్ ద చేంజ్ షిఫ్టింగ్, రైట్? ఎనర్జీ షిఫ్ట్ అయిందా? ఎస్, అలా ఉంటుంది. అండ్ నార్మల్ గా ఇంకొక స్టడీ చెప్తాను. నార్మల్ గా ఎప్పుడో పండగలకో ఎప్పుడో ఉండాల్సిన బిజినెస్ ప్రతిరోజు బిజినెస్ అయితే ఎలా ఉంటుంది? ఎప్పుడో పండగకి 1,00,000 అయితే ఎలా ఉంటుంది? రోజు 1,00,000, 1,20,000 తన త్రూ తను చేసే బిజినెస్ ద్వారా వస్తుంది. 1,20,000. ఇట్ ఈస్ గ్రేట్, రైట్? ఎప్పుడో పండగలకి ఎప్పుడో వచ్చిన 1,00,000 కన్నా ఇప్పుడు ప్రతిరోజు ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో నేను చెప్తున్నానండి. తను ఆ రాణి ఉన్నారా? ఎస్. మీకు తనతోనే. ఎస్.
తనతోనే చెప్పిస్తాను. ఎందుకంటే రియల్ ఎగ్జాంపుల్స్ అండి. మీరు బిజినెస్ ఎలా చేసుకోగలుగుతాము ఏంటని అనుకుంటారు. నో, యూ కెన్ డూ ఇట్. ఏదైనా మీరు సాధించగలుగుతారు ఈ సెషన్స్ ద్వారా. జస్ట్ రాని హ్యాండ్ రైస్ చేయరా? ఎస్, తను ఎక్కడో లేరండి, ఇక్కడే ఉన్నారు చూడండి. మిరాకిల్స్ అన్నమాట. ఏంటంటే బిజినెస్ కాంపిటీషన్ అయిపోయింది, పక్కన హోల్సేల్ మార్కెట్స్ పడ్డాయి, అండ్ కిరాణా షాప్ ని క్లోజ్ చేసే టైంకి నన్ను కలిసారు ఆవిడ. మేడం, ఇలా ఉంది అని చెప్పారు. తను ఆగస్ట్ లో జస్ట్ జాయిన్ అయిపోయింది. ఎప్పుడుగో పండగలకి అంటే క్లోజే చేసేద్దామన్న వ్యక్తి ఇప్పుడు ప్రతిరోజు 1,00,000 తన కౌంటర్ అవుతుంది. హౌ ఇట్స్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? రాని మీ మాటలతోనే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఎస్, మేడం. గుడ్ ఈవినింగ్ అండి. వింటున్నాను మేడం, షాప్ లో ఉన్నాను. చూసారు కదా మీ మేడం మేడం షాప్ కూడా చూపించేస్తుంది. ఎస్, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? 11 days ముందు ఎలా ఉండింది, సెషన్స్ తర్వాత మీ బిజినెస్ ఎలా ఉంది? నాది 3 months నుండి చాలా హ్యాపీగా ఉంటున్నాను మేడం. నాకు ఏదంటే అది చేసేసుకుంటున్నాను. Hmm. అన్ని రోజు ఎవ్రీడే మిరాకిల్స్ నేను అందులో పెడుతూనే ఉన్నాను. అందులో ఆల్రెడీ Yes. వాట్సాప్ లో Hmm. So, ఏదైనా మన ఆలోచనలే. మన yes. అసలు ఏది మనం కావాలనుకుంటే నెగిటివ్ ఉంటే నెగిటివే చూపెడుతుంది. Hmm. మనం పాజిటివ్ లో ఉంటే పాజిటివ్ లోనే. మేడం టిప్స్ ద్వారా ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. ఏదైనా హెచ్ఆర్స్ ఏమంటే మనీ, హెల్త్, రిలేషన్షిప్ అన్ని అందులో అన్ని సబ్జెక్ట్ వస్తాయి. ఏదైనా 10 years తర్వాత వచ్చేటి విత్ ఇన్ 1 year లో కూడా రావచ్చు. Yes. లేకుంటే 1 month లో అయినా రావచ్చు. Yes. So, yes. నాయన్ని అసలు మామూలు మిరాకిల్స్ కాదండి. చాలా సో మిరాకిల్స్ వచ్చినాయి నాకు. జాయిన్ అయ్యారు. అసలు షాపే క్లోజ్ చేద్దాం, హోల్సేల్ వాళ్ళు పక్కన పడ్డాయి, నార్మల్ కిరాణా షాప్ ఏమవుతుంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, దట్స్ ద సబ్ కాన్షియస్ మైండ్ ట్రిగర్ అవుతుంది, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అని చెప్పాను. సో ఎప్పుడైతే తను రెడీ అయ్యారండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువు అందరికి ఒకేలాగా చెప్తారు, కానీ మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే, మీ ఇంప్లిమెంటేషన్ బట్టే మీకు రిజల్ట్స్ వస్తాయి. తను యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ పూసగుచ్చినట్టు చేస్తారు తను. విత్ ఇన్ ఎప్పుడో పండగలకి, ఎప్పుడో దీపావళికో, ఏ దసరాకో జరిగే 1,00,000 కౌంటర్ ప్రతిరోజు 1,50,000 కౌంటర్ జరుగుతుందంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇట్స్ ఇస్ పాసిబుల్, రైట్? ఎవరికైనా అవుతుందా? పాసిబుల్? ఎస్, డెఫినెట్ గా అవుతుంది. దట్ ఈస్ ద బిలీఫ్ సిస్టమ్. మీరు దాన్ని ట్రిగర్ చేసుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ రాణి, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం ఒక్క నిమిషం మేడం. చెప్పండి. ఇందులో చూ చూడడం వలన పాజిటివ్ ఉంటారండి, కానీ ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. మీరు పెన్ను పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే గానీ మీకు రిజల్ట్ రాదు. ఎస్. ఒక 11 days చేయండి ఏదైనా ఒక లక్ష్యం మీద, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 1 year మేడం క్లాస్ లో ఉన్నంత మాత్రం మీరు వింటే మాత్రం ఏం రాదండి. జస్ట్ పీస్ఫుల్ ఉంటుంది లైఫ్ అంతే. కానీ వచ్చే ఛాలెంజ్ ఎదుర్కోవాలంటే ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏదో గంటల తరబడి మేడం ఒక 10 minutes 5 minutes కంటే ఎక్కువ ఇయ్యరు. జస్ట్ మన పనులు మనం చేసుకోవచ్చు డైలీ. 1 hour మన లైఫ్ కోసం మనం ఒక 1 hour కేర్ తీసుకున్నాం అనుకో, తర్వాత మన పనులు మనమే చేసుకోవడం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ పాజిటివ్ లో ఉండి మేడం చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే చాలండి. కానీ వినడం ద్వారా ప్రాక్టికల్ గా చేయాలండి. ఏదైనా ఒక 5 minutes కంటే ఎక్కువ ఉండే ఏదైనా మేడం చెప్పిన టిప్స్ చేసి లెట్ ఇట్ గో చేస్తే మీకు ఖచ్చితంగా మిరాకిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. దట్స్ ద ఇంప్లిమెంటేషన్ అండి. మాక్సిమం మీరు ఎంత నాలెడ్జ్ తీసుకుంటున్నారని కాదు, ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాము మన జీవితంలో. అలాగ అన్ని వినుకుంటూ వెళ్తే బుక్ లో రాసుకుంటే ఏమి రాదు. ఎస్, బాబా బుక్ లో రాస్తే నో, రాదు. సో ఇంప్లిమెంటేషన్, ఆ ఇంప్లిమెంటేషన్ చేసే ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ? మేనిఫెస్ట్ విత్ రమ్య దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే నేను మీరు కళ్ళ ముందర 1 hour కూర్చొని మీకు ప్రాక్టీస్ చేపిస్తున్నానంటే మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయా లేదా? ఎస్, డెఫినెట్ గా వస్తాయి. సో ఇంకెవరైనా మాట్లాడాలంటే జస్ట్ హ్యాండ్ రైస్ చేయండి. జస్ట్ హ్యాండ్ రైస్ చేయండి, యూ కెన్ టాక్. ఎవరైతే మన బ్యాచ్ లో ఉన్నారో మీ లైఫ్ ఎలాగ అనిపించింది? ఇది యాక్చువల్గా ఇప్పుడు సడన్ గా చెప్తున్నాను కాబట్టి వీళ్ళకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే నేను ఏది ప్లాన్ గా చెప్పను. ఓకే,
ప్లాన్డ్ గా మీరు ఇవాళ చెప్పండి ఇలాగ ఏం అడగను. ఎందుకంటే ఐ నీడ్ లోపల నుంచి ఏదైతే వస్తుందో దట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ వన్. ఏదో ప్రిపరేషన్ చేసి చేసే దాంట్లో ఆ పవర్ ఉండదు. ఎప్పుడైతే మనసు నుంచి ఇలాగ బయటకు వస్తుందో దట్ ఈస్ హ్యావ్ ద మోర్ పవర్, అదే జెన్యున్. ఎస్, ఇంకెవరైనా మాట్లాడాలంటే యూ కెన్. ఎస్, రమేష్ గారు. Divine evening, ma'am. డివైన్ ఈవినింగ్ అండి. Evening, all friends. Actually, my journey started only in the December. Now it's only 2 months back. So before joining in with madam's classes, almost I gone to my end of this last resorts kelpayan. Now anni problems lo unnanu. So I decided something is going to happen. But I don't know, some God has given path. Madam నాకు ఒక లైన్ చూపించారు. మేడం క్లాసెస్ అటెండ్ అయ్యాను. 21 days డిసెంబర్లో మేడం క్లాసెస్ అటెండ్ అయ్యాను. ఆ 21 days లో ఆఫ్టర్ జాయినింగ్ క్లాస్ థర్డ్ డే ఇట్ సెల్ఫ్ మెనీ మిరాకిల్స్ had happened in my career. And second thing, lot of peaceful and mental stress has gone. Now I am confident I can achieve everything. That confidence I got it now. So, and moreover, madam's knowledge is nothing, just simply encyclopedia. That is. So we have to grasp the knowledge from madam only. And so much attachment with madam. ఎంత పర్టికులర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అంత పర్టికులర్ గా చూస్తారు. డే ఫర్ ఎస్టర్డే మై బర్త్డే వాస్ దే. యాక్చువల్లీ మేడం ఈజ్ అన్ పర్సనల్ ట్రిప్ సమ్వేర్ షీ గాన్ టు అరుణాచలం. From there, madam called me. I was really surprised, and she given blessings from there itself. So that much attachment will be there from madam. So definitely, see, madam charges also very, very nominal charges. If you go outside, we are seeing many things. For 1 or 2 classes, they are charging lot of money. But madam, for taking for 1 year, very, very nominal charges she is charging. And madam's main motto is to change the people and to overcome all these problems and changes, not for the commercial purpose. So she is the అంటే యాక్చువల్గా తన మోటో ఏంటంటే అందరినీ చేంజ్ చేయాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలనే మోటోనే తప్ప ఇంకా వేరే అయితే కాదు. బట్ ఫ్రెండ్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డోంట్ హెసిటేట్, డోంట్ థింక్ సెకండ్ థింగ్, blindly join. It is all my personal opinions I'm telling you. Thank you, madam. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, కళా గారు, యూ వాంట్ టు టాక్? యా. మేడం వినిపిస్తుందా? ఎస్ 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 అండి. హలో హలో. యా యా, కళా గారు మాట్లాడండి. నేను రీసెంట్ గా ఇప్పుడు జాయిన్ అయినాను అండి. యాక్చువల్లీ 11 days ప్లాన్ లోనే జాయిన్ అయ్యాను. బట్ మేడం ఓకే. చెప్పిన అన్ని టెక్నిక్స్ ఫాలో అవుతున్నాను. నాకే ఒకతర నమ్మేదానికి కూడా అవుతలేదు. ఆ తర మెయిన్ సెట్ కానీ పీస్ఫుల్ గా చేంజ్ అయింది. ఏముంటే అన్నీను ఒకతర ప్రశాంతంగా ఉంది ఇంట్లో మాకి. చాలా అది ఒక్క ఇల్లే మారిపోయింది అనమాట. ఆ తర ఉంది. ఆ తర చేంజ్ కనిపిస్తోంది మాకి. అంత చేంజ్ అయింది. ఎస్, అంతా మెయిన్ సెట్టే చేంజ్ అయిపోయింది మేడం. మెయిన్ సెట్టే చేంజ్ అయిపోయింది. మా బిజినెస్ పరంగాను అంతే. అసలు నేను అనుకున్నాను టెక్నిక్స్ ఫాలో అయినాము. యాక్చువల్లీ నేను February 1st కి నేను పే చేయాలి, 10 lakhs పే చేయాలి, క్లియర్ చేయాలి వేరే వాళ్ళకి. మీరు చెప్పారు కదా వాటర్ టెక్నిక్ చెప్పారు, గ్లాస్ ఇది ఆ రోజు చేసాం మేము. కంటిన్యూగా ఫుల్ డే చేశాను. నెక్స్ట్ 2 days లోనే నాకు 10 lakhs నాకు అరేంజ్ అయింది. అరేంజ్ అయింది, పే చేశాను. నేను పే చేస్తాను. నేను యాక్చువల్లీ గ్రూప్ లో మీరు ఆ రోజే సెలవు తీసుకున్నారు. మీరు ఎక్కడో ట్రిప్ అయినారు. మరి సినిమా నేను చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు నాకు ఈ టైం అలా ఎట్లా దొరికింది అనమాట, ఛాన్స్ దొరికింది నాకు. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. అన్ని ఫాలో అవుతున్నాము. అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. మీ లైఫ్ చేంజ్ మీకే తెలిసిపోతుంది. ఒక 21 days మీరు ఒక మంత్ మేడం ని ఫాలో అయినారంటే, మాకు 11 days లోనే మాకు ఇంత కనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు నమ్మాలి, పాజిటివ్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్క దాన్ని పాజిటివ్ గా తీసుకొని అన్ని ఫాలో అయిపోయినారంటే ఖండితంగా అందరూ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది, మీకే తెలిసైతుంది అనమాట. అవుతున్నాను మేడం. నేను పర్సనలీగా నాకు అసలు
తెలిసవుతలేదు మీ చేతిలో యాతర చెప్పాలని కూడా యాక్చువల్లీ Yes. అందరూ జాయిన్ Yeah. అవ్వండి, అందరికీ మంచిది అవ్వాలి, అందరూ మిలియర్స్ గా చేంజ్ అవ్వాలి. ఉంటారు రామ్తా Yes. Thank you. Thank you. అసలు మేడం మీ మాటలు ఇంకా ఒకతర పాజిటివిటీ వచ్చేస్తుంది మాకి. ఒకతర మిమ్మల్ని చూసి తక్షణమే ఒకతర ఏమో ఒక పాజిటివ్ మాకి దేవుడు వచ్చి ముందు కూర్చున్నారు, వాళ్ళు టీచ్ చేస్తా ఉన్నారు, రండి అవతలకి రండి ఫస్ట్ నెగిటివిటీని ఇంకా అలా ఒక ఫీల్ వస్తుంది మేడం మిమ్మల్ని చూసి తక్షణమే. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది Yes. మాకు. Yes. థ్యాంక్ Thank యూ you. థ్యాంక్ యూ Thank you, Andy. Thank you, Karan. Thank you so థ్యాంక్ much. యూ. చాలా మీరు చూస్తా ఉన్నారు, చాలా ఒకతర లైఫ్ ఒకతర చేంజబుల్ గా ఉంది అండి మాకి. సూపర్ సూపర్. యా మీరు ఏదైతే చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా చేసుకుంటూ వస్తున్నారు. నేను ఏదైతే చెప్తున్నానో దట్స్ ద గ్రేట్ థింగ్. యాక్చువల్ గా మీకే ఈ క్రెడిట్స్ అనే వెళ్తుంది, ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను, బట్ కరెక్ట్ గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఇన్స్టెంట్ ఇట్లా రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్. యూ హ్యావ్ అవునండి. బిలీవ్డ్ మీ అండ్ యూఆర్ డూయింగ్ ద ట్రమెండస్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ దివ్య. డివైన్ ఈవినింగ్ మ్యామ్. డివైన్ ఈవినింగ్ దివ్య. అందరికీ నమస్కారం అండి, ఎవరెవరైతే జాయిన్ అయ్యారో కొత్త వాళ్ళు. మేడం గారి గురించి చెప్పాలంటే 5 నిమిషాలు గంటనో సరిపోదు, చాలా టైం కావాలి. ఎందుకంటే నేను ఒక 1 year గా ఫాలో అవుతున్నాను రమ్య మేడంని. నాకు ఇప్పుడు నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేసినా గానీ దానికి ఒక సొల్యూషన్ అంటూ రెడీగా ఉంటుంది. ఎందుకంటే అది హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదానికి సొల్యూషన్ రెమెడీ అనేది మేడం గారి దగ్గర ఉంటుంది. 1 year గా నేను ఆవిడని ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఏదైనా అయినా వెంటనే నేను మేడం ద్వారా క్లాసెస్ ద్వారా రాసుకున్న నోట్స్ తీసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా అందులో రెమెడీ రెడీగా ఉంటుంది. ఒక్కొక్క రకమైన ప్రాబ్లం కి ఒక్కో టెక్నిక్ రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు నేను ప్రాబ్లం ఫేస్ చేశానంటే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మినిట్ నేను దాన్ని రెమెడీ చేసేసుకుని దాని నుంచి బయటపడిపోతానండి. నా జాబ్ లో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేరు, ఇబ్బంది పెట్టినా వాళ్ళని ఇమ్మీడియట్ గా కూల్ చేసేసుకుంటాను నేను మేడం టెక్నిక్స్ తో. మనీ పరంగా హెల్త్ బాగుండలేదు అనుకోండి, ఇమ్మీడియట్ గా అదే రోజు హెల్త్ కి మేడం ఇచ్చిన టెక్నిక్ చేసేసుకుంటారు. సో 1, 2 అని చెప్పడం కాదు, అనంతంగా ఉంటుంది ఆవిడ ఇచ్చే నాలెడ్జ్. సో దయచేసి ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఇది ఒక గోల్డెన్ కంటే ఎక్కువ, గోల్డెన్ ఆపర్చునిటీ కాదు, అంతకంటే ఎక్కువ. చాలా తక్కువ ప్రైస్ కి మేడం ఇస్తున్నారు. ఇంత తక్కువగా ఎవరు ఇవ్వరు ఇంత గ్రేట్ నాలెడ్జ్ ని. సో ఫ్రెండ్స్, మీ భవిష్యత్తును బంగారం లాగా మార్చుకోవాలి అంటే మేడం ని కళ్ళు మూసుకొని ఫాలో అయిపోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. దట్స్ గ్రేట్. సో లావణ్య గారు ఒక్క 1 minute ఇచ్చేస్తాను, మీరు ఏం చెప్తారో చెప్పండి. ఓకే, విల్ మూవ్ ఆన్ అగైన్. సో మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ లావణ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఫ్రెండ్స్, ఈ గ్రూప్ లో ఏంటి అంటే మన సర్కిల్లో వచ్చే వాళ్ళు ఆఫీస్ లో గాని, ఇంట్లో గాని, పేరెంట్స్ గాని ఎవరైనా మన కర్మ ప్రకారం వాళ్ళు వస్తారు. దాని ప్రకారం మనం ఏం చేయాలి అనేది ఈ క్లాస్ లో మేడం టెక్నిక్స్ అది స్క్రిప్టింగ్ ఇచ్చారు కదా, అందులో ఈజీగా జరిగిపోతుంది. అది హార్ట్ఫుల్ గా ఉంటది, ఖచ్చితంగా చెప్తున్నాను అది. నేనైతే ముందు మనం ఈ ఎవరన్నా గొడవలైనా ఏమైనా రోజు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంది, భర్తతోనేంది, పిల్లలతో ఏంది అనుకుంటాం. ఈ క్లాస్ లో ఉండడం వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్ ఏంది ఈ క్లాస్ లో అని వచ్చేసాం అనుకోండి, దాని పాయింట్ దొరికిపోతుంది. ఓ ఏం చేయాలి ఇక్కడ, వీళ్ళు మన కర్మ ప్రకారం వచ్చారా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఐ టేక్ 100% రెస్పాన్స్ చెప్పేసి దాన్ని చేసుకోవాల్సింది చేసుకుంటే అయిపోతుంది మేడం. మేడం లాస్ట్ వీక్ సండే నేను ఒక గొడవ అవుతుంది, మా మామయ్య పంచాయతీని పెడుతున్నారని చెప్పాను కదా మేడం. ఆ రోజు మార్నింగ్ నేను ఏం చేస్తా, వాళ్ళు మంచోళ్ళు అది ఇది అని రాసి పెట్టేశాను మేడం. తర్వాత ఏమైంది, 11:30కి 10 నిమిషాల ముందు ఉంది అని చెప్పిన వాళ్ళు 5 నిమిషాలలో మళ్ళీ ఇప్పుడు లేదు, పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పారు మేడం. సూపర్ అండి. అంతే కంట్రోల్. ఎవరైతే ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటారో, ఓకే, ఎన్విరాన్మెంట్ వల్ల మనం ఎఫెక్ట్ కాదు,
మనమే వేరే వాళ్ళని ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే అది ఏదైనా కానీ మనకు నెగిటివ్ వచ్చిన దాన్ని పాజిటివ్ గా చేసుకునే సబ్జెక్టే మన మేనిఫెస్ట్ విత్ రమ్యలో ఉంటుంది. థ్యాంక్ యూ లావణ్య గారు, దట్స్ ద గ్రేట్ థింగ్. సో దట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చలో నేను టాప్ 3 సీక్రెట్స్ ఏదో చెప్దాం అనుకున్నాను కదా, ఇవాళ చెప్పేస్తాను. సో దట్ మీకు మోస్ట్ వాల్యుబుల్ టైమ్ మీకు ఇస్తున్నాము, మీరు ఇచ్చారు యాక్చువల్ గా. సో నేను అంతకన్నా టాప్ 3 సీక్రెట్స్ అనేవి మీకు రివీల్ చేస్తున్నాను. ఓకే, గెట్ రెడీయా? రెడీయా? ఎస్. వాటర్ తాగుతారా? యూ కెన్ టేక్ ద వాటర్. మీరు వాటర్ తాగాలంటే యూ కెన్ టేక్ ద వాటర్. ఎస్, రెడీయా? మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయాలి, లేదంటే నేను టాప్ 3 సీక్రెట్స్ రివీల్ చేయను. Okay, take the water and chat box lo mention cheyandi. Are you ready? Yes, that's the great thing. Yes, ready. Yeah, ready. Now I will take the board మీద యూస్ చేస్తా. సో టాప్ 3 సీక్రెట్స్ ని మనం రివీల్ చేద్దామా మేనిఫెస్టేషన్స్ గురించి? ఎస్, దట్స్ ద గ్రేట్ థింగ్. ప్లీజ్ సీ దట్. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. రాసుకోండి, కుదిరితే రాసుకోండి. దట్ టాప్ ఫస్ట్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ 1 రాసుకోండి కుదిరితే. Everything in the universe is a frequency. Everything is a frequency. Everything is a frequency అండి. Everything is a frequency and it determines your future. అంటే మీ భవిష్యత్తు అంతా కూడా ఫ్రీక్వెన్సీ ద్వారానే నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్రీక్వెన్సీ, ఇట్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ అంతా ఫ్రీక్వెన్సీ ద్వారానే నడుస్తుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఏ ఫ్రీక్వెన్సీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, ఇది మీరు ఫీల్ అవుతున్నారా? ఎవరన్నా ఏమైనా ఫీల్ అవుతున్నారా మీరు అన్నందుకు? ఎస్, జస్ట్ ఇప్పుడు ఒక మ్యూజిక్ పెట్టుకుందాం. ఓకే, మ్యూజిక్ పెట్టుకుందాం. మీరు రాసుకోవచ్చు, మ్యూజిక్ అనేది రాసుకోవచ్చు. ఒక మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంది. ఇక్కడ నెగిటివ్ సాడ్ గా ఏదో కోల్పోయిన మ్యూజిక్ వింటున్నారా? ఇవాళ ట్రై చేయండి. ఒక సీరియల్లో ఎవరో ఏదో చేశారు, ఒక చిన్నది వెనక నుంచి మ్యూజిక్ వస్తుంది, దానివల్ల ఒక పెయిన్ఫుల్ గా అనుకొని ఏడుస్తుంటారు. ఏడుస్తారా? ఏడ్చారా? కొన్ని వెనకలు వచ్చే మ్యూజిక్స్ కి, ఒక సాడ్ మ్యూజిక్ కి మీరు రెస్పాండ్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? చేతులెత్తండి. ఎస్, ఒక సాడ్ మూమెంట్ ఉన్నప్పుడు, అంటే ఒక మ్యూజిక్ వస్తూ ఏదో దిగులుగా ఉన్న సాడ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మనిషి డీలా పడుతున్నారా లేదా? యు ఫీల్ వెరీ సాడ్, రైట్? అదే డీజే వచ్చిందంటే, డీజే ఉంటే కామ్గా ఉంటారా? డీజే సౌండ్ వస్తుంది, డీజే సాంగ్స్ వస్తే కామ్గా ఉంటారా? డాన్స్ అయ్యారా? వేస్తారు కదా. ఎస్, అంటే మీరు ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్రీక్వెన్సీ. మన బాడీ అనేది మనము రెస్పాండ్ అవుతున్నాము. దేనికి? నెగిటివ్ కి రెస్పాండ్ అవుతున్నాము, పాజిటివ్ కి రెస్పాండ్ అవుతున్నాము. నెగిటివ్ కి రెస్పాండ్ అవుతున్నాము, పాజిటివ్ కి రెస్పాండ్, అంటే రెండు వింటున్నాయి. మరి పదే సాడ్ మూమెంట్స్, ఎవరో ఏమంటారు బాడీ వెకేట్ చేసే వాళ్ళు ఏదో ఒకటి, ఒక సాడ్ ఉన్నప్పుడు మీరు నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తారా? ఎస్ ఆర్ నో?
మీరు వినేది ఏదైతే నెగిటివ్ ఉందో పదే 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 ఆ మ్యూజికే పెట్టుకొని మ్యూజిక్ ఏదైతే నెగిటివ్ ఉందో పదే 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 వింటే మీరు నెగిటివ్ అట్రాక్ట్ చేస్తారా, పాజిటివ్ అట్రాక్ట్ చేస్తారా? నెగిటివ్నే కదా. అదే మీరు ఒక ఇన్స్పిరేషనల్ మ్యూజిక్ కానీ ఒక ఇన్స్పిరేషన్ గా చూస్తున్నప్పుడు మీరు ఎలా పాజిటివ్ గా అట్రాక్ట్ చేస్తారు. మీ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏమి వింటున్నారు దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిజైన్ అవుతూ ఉంది. ఒకసారి చూసుకోండి, జస్ట్ సీరౌ. ఎస్, బ్రెయిన్ లో మీరు ఏవైతే వింటూ ఉన్నారో బ్రెయిన్ ఇది ఏదైతే వింటున్నారో దాన్ని బట్టే మీ లైఫ్ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్రీక్వెన్సీ. మీరు సీరియల్ చూస్తుంటారు, ఓ పక్కన ఏడుస్తూ వెనకాల మ్యూజిక్ వస్తుంది, అయినా చూస్తూనే ఉంటారు, దాన్ని రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు. దాని వల్ల మీ లైఫ్ లో కూడా అలాంటి సాడ్ మూమెంట్స్ అనేవి వస్తాయి. ఎస్ ఆర్ నో? రైట్. ఎప్పుడైతే మీరు చెక్ ద ఇండియా ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడండి, మ్యూజిక్ చూడండి, దెన్ యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్, ధైర్యం వస్తుంది. మీరు చేయాల్సిన మొట్టమొదటి ఏంటంటే మీరు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారో ఫస్ట్ మీకే తెలియాలి. ఏం వింటున్నారు చెప్పండి. రోజు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏం వింటున్నారు మీరు రోజు? మ్యూజిక్ ఏం వింటున్నారు? ఎలాంటి మ్యూజిక్ వింటున్నారు? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎలాంటి మ్యూజిక్ వింటున్నారు మీరు రోజు? దట్స్ గ్రేట్. మంత్రాస్, పాజిటివ్ మంత్రాస్ వింటున్నారంటే పాజిటివ్, రైట్? డివైన్ పాజిటివ్ వన్, చాలా ఇన్స్పిరేషనల్ గా, మోటివేషనల్ గా, పీస్ఫుల్ గా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఒక ఒక సాంగ్ పెడతా, స్పిరిచువల్ మంత్ర పెడతాను. హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ బ్రెయిన్? ఎలా అనిపిస్తుంది? ఆ స్పిరిచువల్ మంత్ర విన్నప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు అంటే ఆ మ్యూజిక్ వల్లనే కదా మీకు రియాక్ట్ అవుతున్నారు. అదే ఒక ఏదో చాలా సైలెంట్ గా, లోగా, సాడ్ ఉన్న మ్యూజిక్ పెట్టాను అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎప్పుడప్పుడు అసలు క్లాస్ స్కిప్ కొడదాం అనుకుంటారు. ఎస్ ఆర్ నో? రైట్. మీకు ఆ మ్యూజిక్ బట్టే డెఫినెట్ గా మీ మేనిఫెస్టేషన్స్ కూడా మ్యూజిక్ ద్వారా ఎలా మనం మేనిఫెస్ట్ చేయాలో కూడా ఫర్దర్ సెషన్స్ లో మనం చూద్దాం. ఓన్లీ మ్యూజిక్ ద్వారా కూడా మనం మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ సీక్రెట్ అన్నమాట. అందరు రాసుకున్నారా? డన్, ఫినిష్డ్, రైట్. నెక్స్ట్ సీక్రెట్ 2. ఎందుకు 99% ఆఫ్ పీపుల్, చూడండి, 99% ఆఫ్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ మేనిఫెస్టేషన్. మేము అది చేస్తున్నాం మేడం, మేము ఇవి చేస్తున్నాము, అఫర్మేషన్లు చేస్తున్నాము, విజువలైజేషన్స్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ మాకు రిజల్ట్ అనేదే రాలేదు. ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? 99% ఆఫ్ ద పీపుల్ మేనిఫెస్టేషన్స్ అన్ని ఫెయిల్ అవుతున్నాయి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాబ్లం ఉందా, మనది ప్రాబ్లం ఉందా? ఎవరిది ప్రాబ్లం ఉంది? ఎస్, 99% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? మోస్ట్ పీపుల్ ఏమనుకుంటారంటే నేను జస్ట్ పాజిటివ్ గా ఆలోచిస్తే చాలు అని అనుకుంటున్నారు. ఓన్లీ పాజిటివ్ గా ఆలోచిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫీలింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫీలింగ్, ఏ ఫీలింగ్ తో మీరు ఉన్నారనేది ఇంపార్టెంట్. మోస్ట్ పీపుల్ అందరం కూడా నేను పాజిటివ్ ఉన్నాను అయినా కూడా నాకు మేనిఫెస్టేషన్స్ అవ్వటం లేదు అని అంటున్నారు. మాక్సిమం ఇదే క్వశ్చన్స్ లో ఉన్నారండి చాలా మంది. నేను పాజిటివ్ థింక్ చేస్తున్నాను మేడం, అయినా కూడా నాకు మేనిఫెస్టేషన్స్ అవ్వటం లేదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో తేడా ఉందని అంటున్నారు. అది నిజమా? కాదు. మీరు పాజిటివ్ జస్ట్ అంటున్నారు కానీ ఫీల్ అవుతున్నారా? ఒకసారి మీరు చెప్పుకోండి, ఆర్ యూ ఫీలింగ్? క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఒకసారి. ఆర్ యూ ఫీలింగ్? No, you are not feeling. I am positive, I am positive. That is not working out. ఇక్కడ వర్క్ అవటం లేదు యాక్చువల్లీ. ఎప్పుడైతే ఇంకొక డేటా ఏంటంటే ఇక్కడ వరకు ఓకేనా మీకు? లెట్ మీ నో
నేను ఫాస్ట్ గా చెప్తున్నానా, మీకు అర్థమవుతుందా? లెట్ మీ నో. ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ఫాస్ట్ గా వెళ్తున్నానంటే స్లో డౌన్ చేస్తాను. ఇట్స్ ఓకే అంటే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. అర్థమైందా? 99% మనము మేనిఫెస్టేషన్స్ అనేవి ఎందుకు అవ్వటం లేదో ఇప్పుడు చూద్దాం. ఓకే, మోస్ట్ పీపుల్ అంటే నేను ఫాస్ట్ గా ఉంటే చాలు నాకు మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి అని ఫీల్ అవుతున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఫీలింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇది ఒక్కటే కాదండి, ఈ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూరో సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. న్యూరో సైంటిస్టులు ఎవరో తెలుసు కదా, రైట్? న్యూరో సైంటిస్టులు ఏం చెప్తున్నారు అని అంటే, ఎప్పుడైతే ఫీల్ తో హ్యాపీగా ఎప్పుడైతే ఉంటారో 5000 టైమ్స్ వైబ్రేట్ అవుతారంట మీరు హార్ట్ ద్వారా. ఇక్కడ బ్రెయిన్ కన్నా హార్ట్ చాలా పవర్ హౌస్ అండి, పవర్ హౌస్. ఇది ఒక చిన్న ట్రాన్స్ఫార్మరే. పవర్ హౌస్ అనేది చిన్న ట్రాన్స్ఫార్మర్, కానీ పవర్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతూ ఉంటారో మీకు ఒక థాట్ వస్తుంది, నేను పాజిటివ్ ఉండాలని. మేనిఫెస్ట్ అవుతుందా? నో. ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో వాటి ద్వారానే 5000 టైమ్స్ మన వైబ్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎన్నిసార్లు? 5000 టైమ్స్ హార్ట్ నుంచి వైబ్రేట్ అయ్యి అవి మనం అట్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంపార్టెంట్ అయిందా మీకు? ఎస్. మీ పాజిటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఫీలింగ్స్ బట్టే మీ భవిష్యత్ అనేది ఉంటుంది. రైట్? ఎస్. ప్లీజ్ రైట్ డౌన్. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిందా? యూ హ్యావ్ రిటర్న్, రాసేసారా? దట్స్ గ్రేట్. యా. బ్రెయిన్ కన్నా హార్ట్ మేనిఫెస్టేషన్స్ చాలా ఇంపార్టెంట్. హార్ట్ ద్వారానే యూనివర్స్ కి మనము కనెక్ట్ అవుతాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ అండి. ఓకే, ఐ ఆమ్ రిచ్ అని అనుకోండి. ఓకే, ఐ ఆమ్ రిచ్ అనుకోండి. మీ మైండ్ లో అప్పులు, రేపు వేరే వాళ్ళకి ఇవ్వాలి, డబ్బులు ఇచ్చేది ఉంది, స్ట్రక్ అయిపోయింది మనీ అని ఫీల్ అవుతూ ఐ ఆమ్ రిచ్ అనండి. ఒకసారి ఒక టాస్క్ ఇది. మీ లోపల మీ మైండ్ లో అప్పులన్నీ ఉన్నాయి, నా దగ్గర 30 లక్షలు 40 లక్షలు అప్పులు ఉన్నాయి, అయినా కూడా ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్. హౌ ఇస్ ద వైబ్రేషన్? లెట్ మీ నో. మీ ఫీలింగ్ ఏంటి? నాకు అప్పులు ఉన్నాయని ఫీల్ అవుతున్నారు, కానీ బయటికి ఐఆమ్ రిచ్ అంటున్నారు. అవుతుందా? చెప్పాలి. అనుకున్నారా మీరు? మీ మైండ్ లో ఒక సింపుల్ టాస్క్ చేసుకోండి. ఐఆమ్ రిచ్ అని గట్టిగా చెప్పండి. మీరు ఐఆమ్ రిచ్ అని మీ మైండ్ లో మాత్రం డెప్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయని చెప్పి మీ మైండ్ లో పెట్టుకోండి అది. రైట్? అదే ఎప్పుడైతే ఫీలింగ్ తో చెప్తారో, ఇప్పుడు ఫీల్ అవ్వండి ఐఆమ్ రిచ్ అనేది. రైట్? ఐఆమ్ రిచ్. ఎలా చెప్తారు? ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్. ఎస్, జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయాలి. ఐఆమ్ రిచ్ ఎలా ఉంది? ఐఆమ్ రిచ్ ఎలా ఉంది? దట్స్ ద వైబ్రేషన్, రైట్? ఐఆమ్ రిచ్, రైట్? ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్ ఎలా ఉంది? హౌ ద వైబ్రేషన్? మీకు తేడా తెలుస్తుందా? ఎక్కడ ఫీలింగ్స్ అనేది ఇంపార్టెంట్ అరా? ఎస్ ఆర్ నో? ఫీలింగ్స్ వల్ల మనకు వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతుందా? ఒకసారి ఫస్ట్ టాస్క్ చేద్దాం. ఓకే, మీ మైండ్ లో అప్పులు గోలనో ఎవరికో ఇవ్వాలో లేదంటే స్ట్రక్ అయిందో మనీ మన దగ్గర ఉంది మన మైండ్ లో. ఇప్పుడు చెప్పండి, అవి ఆలోచించుకుంటూ ఐఎమ్ రిచ్ అని వస్తుంది. అంతే, చెయ్యి అసలు పైకి కూడా ఎత్తదు కదా. అదే ఏం ఆలోచించకుండా నేను మల్టీ మిలియనీర్, ఐఎమ్ రిచ్ అన్నప్పుడు మీ వైబ్రేషన్ ఎలా ఉంది? సీ ద డిఫరెన్స్, లెట్ మీ నో. ఎస్, మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? మీ మాటలు ఒక్కటే మీకు ఒక పాజిటివ్ మాటల వల్లనే అవుతుందా మేనిఫెస్టేషన్, లేదా ఫీలింగ్స్ వల్ల మేనిఫెస్టేషన్స్ అవుతున్నాయా? మీకు ఫీలింగ్స్ వల్లనే అవుతుంది. ఎందుకంటే 5000 టైమ్స్ మోర్ హార్ట్ ద్వారానే మనం వైబ్రేట్ అవుతాం యూనివర్స్ లోకి. ఎస్, దిస్ ద గాట్ సెకండ్ వన్. రైట్? అర్థమైందా? కెన్ ఐ రబ్ దిస్? తీసేనా? రైట్? సో దిస్ ఇస్ ద సెకండ్ సీక్రెట్. And the third one, please write down. Universe responds to
action. Universe respond to action, not just affirmations. యూనివర్స్ లో మీకు వర్డ్స్ అనేవి ఏమి ఉండవు, ఓన్లీ వైబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి. ప్లీజ్ సీ డౌన్. యూనివర్స్ రెస్పాండ్ టు యాక్షన్, నాట్ జస్ట్ అన్ అఫర్మేషన్స్. ఓన్లీ అఫర్మేషన్ చేసుకోవడము, ఏవి ఫీల్ అవ్వకుండా చేయడం అనేది కాదు. ప్లీజ్ రైట్ డౌన్. హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా, హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే మీరు విజువలైజేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ చేసి వెంటనే ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయినప్పుడు 76% ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది మీ లైఫ్ లో. మేనిఫెస్టేషన్స్ అంత ఫాస్ట్ అవుతాయి. ఓకే, మీరు అఫర్మేషన్స్ చేస్తున్నారు, ఓకే, ఫిజికల్ గా మీరు రోజు నోట్స్ లో రాస్తున్నారు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విరాట్ కోహ్లీ ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి 2 months నుంచి మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తారు. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటున్నారో, తను ఏదైతే రాసుకుంటున్నారో అది చేస్తే అయిపోతుందా? క్రికెట్ ఆడడం అవసరం లేదా? ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఎవరైనా ఉన్నాయా? ఎస్, ఓన్లీ అఫర్మేషన్స్, ఓన్లీ ఇలా అనుకుంటే అయిపోతుంది మేడం, ఆడాల్సిన అవసరం లేదని అనుకుంటారా? నో. తను ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నాడో 2 months నుంచి, గ్రౌండ్ లో ఫీల్డ్ కి వెళ్ళాక తను ఆడితేనే కదా మేనిఫెస్ట్, అంటే ఒక యాక్షన్ ఉంటేనే కదా మనకు జరిగేది. ఎవరైతే మీరు ఒక అఫర్మేషన్ చేసుకొని మీరు ఏదైతే చేంజెస్ అవుతున్నారో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం ద్వారానే మీకు మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మీరు విజువలైజేషన్ కానీ అఫర్మేషన్స్ కానీ ఏమైనా చేయండి, గ్రాటిట్యూడ్ రాసుకోండి, 76% స్కోప్ ఉంటుంది మీకు. ఓకే, ప్లీజ్ రైట్ అవుట్. సో మీరు ఒక టాస్క్, మీరు ఇవాళ మీ మేనిఫెస్టేషన్ కి ఏది చేయాలనుకుంటున్నారు ఒకసారి రాసుకోండి. ఇమీడియట్ యాక్షన్ ఏం చేయాలనుకుంటున్నారు ఒకసారి రాసుకోండి. మీకు ఒక డ్రీమ్ ఉంది కదా? ఎస్. సో ఇమీడియట్ గా ఈ క్లాస్ అవ్వగానే మీరు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రాసుకోండి. ఫస్ట్ రాసుకోండి. ఇవాళ మీరు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? మీకంటే ఒక గోల్ ఉంటుంది. ప్లీజ్ రైట్ డౌన్ యువర్ గోల్. ఫస్ట్ గెట్ ద క్లారిటీ. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ప్లీజ్ రైట్ డౌన్ ది వన్ యాక్షన్ యూ వాంట్ టు టేక్. ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ డ్రీమ్ కి మీరు ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో ఏం యాక్షన్ తీసుకోవాలని మీరు రాసుకున్నారు. నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం యాక్షన్ తీసుకోవాలని రాసుకున్నారు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. లెట్ మీ నో. ఎస్, దట్స్ గ్రేట్. జాబ్ అప్లికేషన్స్ చేయాలనుకుంటున్నారు. దట్స్ గ్రేట్ కదా. జాబ్ రావాలంటే ఫస్ట్ అప్లై చేయాలి కదా, రైట్? రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాంలే, రైట్? ఇలాంటి ఎన్నో ప్రొకాస్టినేషన్స్ ఉంటాయి, రైట్? ఇంకా ఏమనుకుంటున్నారు? వాట్ యాక్షన్ యూ వాంట్ టు టేక్, రైట్? సో డెఫినెట్ గా యూనివర్స్ లో మీరు యాక్షన్, నిన్నటికి ఇవాళకి నేను ఏం చేంజ్ అవుతున్నాను, ఎవ్రీ మంత్ 2 lakhs ఇన్కమ్, దట్స్ గ్రేట్. కానీ దానికి ఒక యాక్షన్ చేయాలి, రైట్? మీరు మీ డ్రీమ్ ఉంది, దానికి మీరు ఏం యాక్షన్ చేస్తున్నారు? మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలా లేదా, రైట్? దట్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్, రైట్? ఎస్, దట్స్ గ్రేట్. బిజినెస్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దట్స్ గ్రేట్ అండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మన సెషన్స్ లో ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు. ఎక్కడి నుంచి డ్రాగ్ చేయాలి అండ్ మనం క్రియేట్ చేసుకోవాలనేది మన సెషన్స్ లో చాలా అద్భుతంగా జరుగుతాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, రైట్? సో దాన్ని ముందుకు నేను తీసుకెళ్తూ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనం 11 days సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎస్ సార్, మీకు తెలుసు కదా? ఎస్, 11 days సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇఫ్ ఎనీవర్ ఇంట్రెస్టెడ్, మీ లైఫ్ లో చేంజ్ అవ్వాలి, ఇంకా సబ్జెక్ట్ తెలుసుకోవాలి,
నా లైఫ్ ను నేనే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా లైఫ్ లో అండ్ మా ఫ్యామిలీలో ద ఫస్ట్ సెల్ఫ్ మేడ్ మల్టీ మిలియనీర్ అవ్వాలని ఎవరైతే ఉన్నారో జస్ట్ కమాన్. హెల్త్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, లేదు ఇలా కాదు నా లైఫ్, చాలా ఆనందంగా ఉండడానికి మనం భూమి మీదకి వచ్చాం, బాధలు పడడానికి కాదు, రైట్? మన బిజినెస్ పక్కన వాళ్ళకి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, కానీ మనం మాత్రం అసలు ఎవరూ రావటం లేదు. ఎంతమంది ఫీల్ అవుతున్నారు? బిజినెస్ లో పక్కన పక్కనే ఉంటాయి, కానీ వాళ్ళకి 10 లక్షలు వస్తున్నాయి, మనకు 1,00,000 వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం? దట్స్ ద మైండ్ సెట్, ఫ్రీక్వెన్సీ. ఎవరైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మీ మేనేజర్స్ తో అనవసరం, ఆ మేనేజర్ ఎందుకో తెలీదు మన మీద చాలా రెవల్యూషనరీ గా ఉంటారు, అసలు ఏమి చేసి ఉన్నాం, కానీ మన మీద ఒక గ్రడ్జ్ ఉంటది. దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. అలాంటి వ్యక్తిని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి, ఎస్, నెక్స్ట్ హైక్స్ వస్తాయి, ఎలా? అదే ఉంది మేడం, 3-4 years నుంచి సేమ్ శాలరీతో ఉంటున్నాను, నాకు అసలు ప్రమోషన్ ఇవ్వడం లేదు, 10 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను, నేను చాలా సిన్సియర్ గా చేస్తున్నాను, కానీ ప్రమోషన్స్ ఇవ్వడం లేదు, అసలు హైక్స్ అనేవి లేవు. ఎంతమంది ఫేస్ చేస్తున్నారు? మనలో ఉన్నారా? ఎంతమంది రోజు కష్టపడుతున్నారు, చేస్తున్నారు, కానీ రికగ్నైజేషన్ లేదు, హైక్స్ లేవు, ప్రమోషన్స్ లేవు, లైఫ్ లో అడ్జస్ట్మెంట్స్, ఫ్యామిలీలో అడ్జస్ట్మెంట్స్ ఎవరెవరికి లేవు? ఉన్నాయా? ఎస్. మన లైఫ్ ని చేంజ్ చేసుకోవాలా? ఎలా ఉండాలి? మనము ఒక విక్టిమ్ లాగా సొసైటీలో ఉండకూడదండి. వీఆర్ ది క్రియేటర్స్, వీఆర్ క్రియేటర్స్. ప్లీజ్ రైట్ డౌన్, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, వీఆర్ ది క్రియేటర్స్. మనము మన ద్వారా వేరే వాళ్ళ ఎఫెక్ట్ అవ్వాలే, కానీ వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఉండకూడదు, వాళ్ళ వైబ్రేషన్ మన మీద ఉండకూడదు. ఓకే, ఏదైనా మనం సాధించగలుగుతాం, ఏదైనా. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్ట్ మిరాకిల్ కమ్యూనిటీలో అందరూ సెల్ఫ్ మేడ్ మల్టీ మిలియనీర్స్. అందరూ వాళ్ళ స్థిరాస్తుల నుంచి ఎవరు రాలేదండి, వాళ్ళు డిసైడ్ అయ్యారు, నా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ మల్టీ మిలియనీర్ అవ్వాలని డిసైడ్ అయ్యే వచ్చి క్లాస్ లో జాయిన్ అవుతున్నారు. దట్స్ ద గ్రేట్ కమిట్మెంట్ దే హ్యాడ్. డెఫినెట్ గా మల్టీ మిలియనీర్స్, పీస్ ఆఫ్ మైండ్. ప్రతి ఒక్కరికి ఎంతమంది డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు? ఎంతమందికి స్ట్రెస్ అనిపిస్తుంది? నౌ వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఆల్రెడీ నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రపంచం ఒక అందంగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? చూసే దృష్టి మారితే సృష్టి మారుతుందంట. మీ లోపల గులాబీ మొక్కలు వేసుకుని, ఎప్పుడు చెప్తాను, గులాబీ మొక్కలు వేసుకోండి, మీకు బయట గులాబీ మొక్కలు వస్తాయి, ఆ వాసన, ఆ పరమనింపు అనేవి మనకు తాకుతాయి, రైట్? వీఆర్ ది క్రియేటర్స్. ఎక్కడున్నా పూర్తి రెస్పాన్సిబిలిటీ. మీరు ఇంట్లో ఈ స్టేజ్ లో ఉన్నా కూడా మీరే రెస్పాన్సిబిలిటీ. రేపు పొద్దున మీ పిల్లలు పక్కన వాళ్ళు ఒక రిచ్ గా ఉండి వాళ్ళు ఏదో హైఫై లో ఉంటారు, మన పిల్లలు నార్మల్ స్కూల్స్ లో వెళ్తున్నప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మనమే. అడ్జస్ట్మెంట్లు నేర్పిస్తున్నాం పిల్లలకి. వాళ్ళు క్రియేటర్స్ అని మీరు నేర్చుకుంటే కదా వాళ్ళ పిల్లలకి చెప్తాము. రేపొద్దున బంగారు భవిష్యత్ అంతా పిల్లలదే. దే ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్. మీరు నేర్చుకున్నప్పుడే కదా మీ పిల్లలకి మీరు చెప్తారు. దే ఆర్ నాట్ ద విక్టిమ్. సమాజం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సొసైటీ థ్రోస్ ద స్టోన్స్ అన్ అస్. ఎస్, ప్రతి ఒక్కరు ఒక స్టోన్ త్రో చేస్తారు, బట్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. క్యాచ్ చేసుకొని మన స్టెప్ కోసం మనము నిలబడాలి. వచ్చిన స్టోన్స్ అందరు కిందే వేసేసుకొని నిలబడుతూ ఉండాలండి. సొసైటీ థ్రోస్ ఎవ్రీ స్టోన్ ఆన్ అస్, కానీ ఆ స్టోన్స్ మన బేస్ కి పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు అన్నందుకే కదా మనం ఇన్స్పైర్ అయ్యి మనం చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ కన్నా మీ ఎనిమీస్ కి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ వల్లనే మనము ఇంత స్ట్రాంగ్ అవుతాం. థ్యాంక్స్ చెప్పండి. ఈ విషయంలో అందరూ థ్యాంక్స్ చెప్పాలి. మీ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళే అసలైన ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైఫ్ లో ఒక పుషప్ ఇచ్చేదానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎవ్రీథింగ్. ఈ లైఫ్ మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు. అప్పుల బాధలు, ఇంట్లో ఎవరో ఒకరు వస్తారు, అదొక టెన్షన్. ఇచ్చిన వాళ్ళు అసలు డబ్బులు ఇవ్వటం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులు కష్టపడి పెట్టుకొని వేరే వాళ్ళ సహాయం కోసం అని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తారు. ఎంతమందికి ఉన్నాయి ఇలాంటివి? డబ్బులు అలాగే కష్టపడి వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ ఇరుక్కుపోయి బాధపడే వాళ్ళు. దిస్ ఈజ్ ఎన్ ఎనర్జీ. గుర్తు పెట్టుకోండి, దిస్ ఈజ్ ఎన్ ఎనర్జీ. దట్ ఈస్ అ నెగటివ్ ఎనర్జీ. మీ మనీ దగ్గర ఉన్న ఎనర్జీస్ అండి. అక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి, అతనిది ప్రాబ్లం కాదు, మనది ప్రాబ్లం కాదు. ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రాబ్లం. వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పడుతుంటారు. దేనికి గొడవ పడతారో వాళ్ళకి తెలియదు. మేనేజర్స్ తో గొడవ పడతారు. మీ పిల్లలు మీ మాటే వినరు. ఎందుకు? ద డేటా ఇస్ రాంగ్.
మీ పిల్లల భవిష్యత్తు ట్యూన్ చేసుకొని వాళ్ళని ఇప్పటి నుంచే మల్టీ మిలియనర్స్ ని ఒక చిప్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఈవెన్ డిఎన్ఏ ఆల్సో విల్ బి చేంజ్డ్. అబెండెంట్ డిఎన్ఏ అవుతుందండి. ఇట్స్ సైంటిఫిక్ స్టడీ చెప్తున్నాయి, ఇట్స్ ప్రూవ్డ్ ఆల్సో. మనం ఎప్పుడైతే ఈవెన్ రామ్ ద విజ్డమ్ ద్వారా ఈవెన్ డిఎన్ఏ కూడా మనకి చేంజ్ అవుతుంది. రెడీయా? ఎవరెవరు మల్టీ మిలియనర్స్ అవ్వడానికి? సెల్ఫ్ మేడ్ మల్టీ మిలియనర్ అంటారు, వీఆర్ ది బిలియనర్స్ అంటారు. ఎస్, ఎవరెవరు రెడీగా ఉన్నారు? ఎస్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు యూనివర్స్ కి ఒక సంకేతం అనేది వెళ్ళాలి. మేడం చెప్తున్నారు కదా, విందాం, ఇంకేమైనా చెప్తారేమో. అలాంటి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైతే ఐఎమ్ ఏ మల్టీ మిలియనర్ అని ఎప్పుడైతే మీరు హ్యాండ్ రైజ్ చేస్తారో, దట్ ద వైబ్రేషన్, నాతో వైబ్రేషన్ కొలైడ్ అవుతూ యూనివర్స్ లోకి పంపించడం అనేది హైయెస్ట్ మేనిఫెస్టేషన్స్ అండి. వాటిలో భాగం ఐ త్రో ద ఎనర్జీని వాయిడ్ లోకి, స్పేస్ లోకి పంపించడంలో ఎక్స్పర్ట్ అనమాట. వాయిడ్ ని టచ్ అవ్వడం అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే క్వాంటమ్ ఫీల్డ్ టచ్ చేస్తారో అప్పుడే మీకు మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఐఎమ్ ఏ మల్టీ మిలియనర్, రైట్? ఎవరెవరు నాతో ప్రయాణం చేస్తూ మీరు మల్టీ మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారు? చదవతండి. ఎస్, దట్స్ అ గ్రేట్ థింగ్. ఎస్, వీఆర్ ది మల్టీ మిలియనర్స్. మనం ఇక్కడ ఇబ్బందులు పడుతూ విక్టిమ్ గా ఉండడానికి మనం రావడం లేదు. ఎంజాయ్ చేస్తూ మనం ఏదైతే కావాలనుకున్నామో అది క్రియేట్ చేయడానికే మనం వచ్చాం. ఎస్ ఆర్ నో? రైట్? లెట్ మీ నో ద కోర్స్ డీటెయిల్స్ కూడా. మీరు ఒకటి చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలా అనుకుంటే అయిపోద్దా? నిరంతరం సాధన అనేది ఇంపార్టెంట్. మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం ఇంపార్టెంట్. రామ్ ఒకటే అంటారు, రోజు చేయాలా, రోజు కొడుతుంది, రోజు చేస్తే బోర్ కొడుతుంది అని. ఎప్పుడైతే మీరు రోజు చేస్తారో ఒక 1 అవర్, మీ లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటది. అన్ని ఆపర్చునిటీస్, అంత మనీ ఫ్లడ్డింగ్, రైట్? అంత మనీ, రిలేషన్ బాగుంది, హెల్త్ బాగుంది అంటే దట్ ఈస్ అ మల్టీ మిలియనర్, రైట్? ఎస్ ఆర్ నో? రోజు 1 గంట సేపు చేయడం ద్వారా మీ లైఫ్ చేంజ్ అవుతుందంటే చేయకుండా ఉంటారా? రామ్గా ఏం చెప్తారంటే ఒక 1 అవర్ మీరు నిద్రపోవడానికి, నిద్రపోవడానికి మీరు ఆ 1 అవర్ వెచ్చించకపోతే మిగతా 23 గంటలు మీరు బానిసంగా బతకాలని అంటారు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ డే, యువర్ మంత్, యువర్ ఇయర్, యువర్ లైఫ్. క్రియేట్ యువర్ డే, మంత్, ఇయర్ అండ్ లైఫ్. విజన్ అలా ఉండిపోవాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎగ్జాక్ట్లీ ఆ డేస్ అనేవి క్రియేట్ చేయబడుతుంది. మనమే, ఎందుకంటే సాక్షాత్తు నడిచే దైవత్వం, రైట్? సో కిరణ్ గారు నేను ప్లేస్ చేస్తానండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు అండ్ నాతో జర్నీ చేయాలి, నా గురించి తెలుసుకోవాలి, ఇంకా మేనిఫెస్టేషన్స్ చేయాలి అన్న వాళ్ళు నేను కోర్స్ డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దే కెన్ జాయిన్. అండ్ ఓన్లీ 15 minutes మాత్రమే. యాక్షన్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎప్పుడు యాక్షన్ టేకింగ్ ఉండకపోతే వెనకాల పడిపోతారు. ఆ గంట ఒక 10 నిమిషాలు. ఒక రన్నర్ కి మాత్రమే ఒక 1 సెకండ్ విలువ తెలుసు. ఎస్ ఆర్ నో? ఒక రన్నర్ ఒక 1 సెకండ్ అలా దూకకపోతే అతను ఫస్ట్ కాక సెకండ్ వచ్చేస్తాడు. అలాగే లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, రైట్? సో ఎవరైతే యాక్షన్ టేకింగ్ వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను చెప్తున్నప్పుడు వెంటనే ఇన్స్టెంట్ గా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ అండ్ సెల్ఫ్ మేడ్ మల్టీ మిలియనర్స్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు 8:20 అయింది, రైట్? 8:20 అయిపోయింది. నెక్స్ట్ 8:45 లోపల ఎవరైతే పేమెంట్స్ చేసేస్తారో వాళ్ళకి ఈ యాక్షన్ టేకింగ్ లో నేను మీకు చెప్తాను. కోర్స్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ మెన్షన్ చేస్తాను. ఓకే, అండ్ ఎవరైతే లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటారో వాళ్ళకి గిఫ్ట్ అన్నాను కదా, నా దగ్గర నుంచి మాట అంటే మాటే డెఫినెట్లీ మీకు గిఫ్ట్ అనేది కంపల్సరీ ఇస్తాను, రైట్? సో నౌ ద కోర్స్ డీటెయిల్స్. 11 days నా కోర్స్ అనేది 11 days కోర్స్ ఉంటుందండి. సో దట్ ఈస్ ప్యూర్లీ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. మీకు అసలు ఎందుకు ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలవడం జరుగుతుంది. అసలు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నాం, మనకు ఒక గోల్ ఉంటుంది, దానికి పక్కా స్టెప్ బై స్టెప్ మేనిఫెస్టేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ద కోర్స్ డీటెయిల్స్ షార్ప్ గా చెప్తున్నాను. దట్స్ ద కోర్స్ డీటెయిల్స్ ఇస్ ₹1,999 అండి. ఇట్స్ వెరీ రీజనబుల్. అండ్ ఎవరైతే ఈ 15 minutes ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే కోర్స్ 1,999. రేపు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ గోస్ టు 3,999 అండి. రేపు కట్టుకోవాలి మీరు అని అంటే
3,999. ఎందుకు అని అంటే 3,999 ఎందుకు పెడుతుందంటే టైం వాల్యూ తెలియాలి మీకు కూడా, రైట్? టైం వాల్యూ కూడా తెలియాలి. ఇప్పుడు ఎవరైతే 15 minutes లో కట్టుకోవాలనుకుంటున్నారో దే కెన్ డూ ఇట్, రైట్? సో ఎవరైతే నేను రేపు స్టార్ట్ చేస్తాను, ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫస్ట్ అయితే 15 minutes ఎవరైతే వేస్తారో 1,999 అనేది ఇస్తున్నాను. అండ్ ప్లీజ్ రైట్ డౌన్ ది పేమెంట్ డీటెయిల్స్ 94916555490 అండ్ 8096243429. ఎవరైతే ఈ 15 minutes పద్మావతి గారు టైం చెక్ చేసుకోండి, అడ్మిన్ మీరు ఒకసారి టైం Yes, చెక్ ma'am. చేసి 15 Yes, minutes ma'am. మనం టైం ఇస్తున్నాము. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ వి గో ఆన్ అండ్ డూ ద 1,999 ఇస్ అ పేమెంట్, రైట్? అండ్ ఇవి ఫోన్ పే అండ్ జీపే, మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో దే కెన్ జాయిన్ ద క్లాసెస్. అండ్ మనకి February 4th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు? February 4th నుంచి మనకి ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి 6 AM వరకు జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు, అండ్ వీటితో పాటు విజన్ బోర్డ్ వర్త్ ఆఫ్ 1,000 రూపీస్ ది నేను యాక్సెస్ ఇస్తాను, రైట్? విజన్ బోర్డ్ ఏమిస్తానో ఇది ఒక్కటే కాదు, బోనస్ ఇవ్వాలి కదా. ఎవరైతే ఈ గ్రూప్ లో ఇప్పుడు 15 minutes ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి విజన్ బోర్డ్ యాక్సెస్ వర్త్ 1,000 రూపీస్ అండ్ గోల్డ్ మేనిఫెస్టేషన్ వర్త్ 2,000 ఫ్రీ ఇస్తున్నాను. ఓన్లీ ఎవరైతే ఈ 15 minutes లో కట్టిన వాళ్ళకి మాత్రమే విజన్ బోర్డ్ 1,000 గోల్డ్ మేనిఫెస్టేషన్ రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఓన్లీ 15 minutes మాత్రమే. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో జస్ట్ మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అనేది ఒక వన్స్ పెట్టండి. సో 15 minutes మాత్రమే టైం ఇస్తున్నాను. జస్ట్ సీ దట్. లైఫ్ లో కొన్ని యాక్షన్ ప్లాన్స్ వెంటనే తీసుకోకపోతే చాలా మిస్ అయిపోతారు, ఏదైనా కానివ్వండి. సో ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో జస్ట్ 94916555490 ఈ దాంట్లో ఏ పేమెంట్ అయినా చేయొచ్చు. అండ్ స్క్రీన్ షాట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. లేదు నేను రేపు కట్టుకుంటానంటే వెల్కమ్, దే కెన్ పే ఫర్ 3,999. ఇట్స్ మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ 3,999. డెఫినెట్ గా రేపు మాత్రం ఇదే చేస్తారు. ఓకే, సో 1,999 అనేది ఇప్పుడు ఈ 15 minutes ఎవరైతే కడతారో వాళ్ళకి మాత్రమే విజన్ బోర్డ్ 1,000 గోల్డ్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ అయ్యేది రికార్డింగ్స్ 2,000 అంటే వర్త్ 3,000 మీకే రిటర్న్ ఇస్తున్నాను లిటరల్ గా. ఎస్, జస్ట్ ఐ విల్ సిట్ దేర్. ఒకసారి మీరు పేమెంట్ డీటెయిల్స్ అనేవి పెట్టండి పద్మావతి గారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను పెట్టాను పేమెంట్. వాళ్ళు కన్ఫర్మేషన్ అడుగుతున్నారు, పేమెంట్ వెళ్ళి సెట్రీ అని, ప్రసాద్ వెళ్ళి సెట్రీ అని. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయరా? ఎస్ అండి, ప్రసాద్ వెల్షెట్టి అని వస్తుంది, ఆర్ ప్రైమ్ రామ్దా ఇన్ఫ్రా అని వస్తుంది. అది రైట్ డౌన్, ప్లీజ్ రైట్ డౌన్. ప్రైమ్ రామ్దా ఇన్ఫ్రా అని వస్తుంది, ఆర్ ప్రసాద్. కింద నంబరు రమ్య అని వస్తుందండి. జస్ట్ కౌంట్ అయితే తీసుకోండి, ఎగ్జాక్ట్లీ తీసుకోండి పద్మావతి గారు. Sure, ma'am. ఎస్, 8:45 కి వీ హ్యావ్ టు క్లోజ్. 8:45 అండి, యూ హ్యావ్ టు క్లోజ్. సో కొన్ని ఎక్స్పీరియన్స్ మనం తీసుకుందాం, షేర్ చేసుకుందాము. ఓకే, ఎవరైతే మన సెషన్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వాళ్ళు చెప్తారు. జస్ట్ వీ హ్యావ్ సిట్ డౌన్. ఎస్, I will talk, ma'am. ఎస్ పద్మావతి గారు, Yes, ma'am. హ్యాండ్ రైస్ I'm చేయండి. sorry. Please forgive me. Thank you. I love you. I take 100% of my responsibility, ma'am. Yes. Divine good evening to all the new members who have joined this session. And it's very warm welcome. And ఇక్కడ దాకా వచ్చారు అంటేనే రేపటి నుంచి మీరు మిరాకిల్స్ చూడబోతున్నారు అని అర్థం. I have been traveling with madam since 13 months. Every day is a good day.
దో ఐ ఫేస్ ఛాలెంజెస్, ఐ ఓవర్కమ్ వెరీ వెరీ న్యాచురల్ గా నా ఛాలెంజెస్ అన్ని నేను ఓవర్కమ్ అయ్యాను. ఎవ్రీ డే ఇస్ అ మిరాకిల్ డే ఫర్ మీ. ఒక రోజు క్లాస్ మేడం ప్రాక్టికల్ సెషన్స్ ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వలేదండి. ఒక రోజు ఇప్పుడు 11 days సెషన్స్ లో మంత్లీ 2 సెషన్స్ అవుతాయి. ఒక 2 days గ్యాప్ వస్తుంది. ఆ 2 days గ్యాప్ లో కూడా ఐ విల్ బి మిస్సింగ్ మ్యామ్. ఆ సెషన్ లో కూర్చుంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు రెగ్యులర్ గా వస్తూ ఉంటే. ఇట్స్ ఎ వెరీ, అది ఒక మేడం క్లాస్ లో కూర్చుంటేనే అది ఒక పవర్ హౌస్ లో మనం కూర్చున్నట్టు. రీసెంట్ ఎక్స్పీరియన్స్ అండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ ది గ్రూప్, శివశంకర్ గారి డాటర్ కొంచెం సిక్ అయ్యారనమాట, హాస్పిటలైజ్ అయ్యారు. షీ వాజ్ ఇన్ అ వెరీ క్రిటికల్ అండ్ సీరియస్ సిచ్యువేషన్. విత్ ఇన్ 2 days లో ఆ పాప రికవర్ అయ్యి ఇంట్లో హ్యాపీగా నవ్వుతూ డిశ్చార్జ్ అయిపోయిందండి. ఇది ఒక గ్రూప్ మిరాకిల్. రీసెంట్ గా బిఫోర్ 2-3 days మేడం అవైలబిలిటీలో కూడా లేరు అప్పుడు, బట్ గ్రూప్ లో అందరూ అమ్మాయికి ప్రేయర్స్ చేయడము, బ్లెస్సింగ్స్ ఇవ్వడము, చాలా క్విక్ గా రికవర్ అయిందండి. ఇదే ఎగ్జాంపుల్. ఒకటి కాదండి, చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. అండ్ నాకు టైం ఇస్తే నేను గంటలు గంటలు కూడా మాట్లాడతాను మేడం దగ్గర. అండ్ ఇట్స్ మేడం స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ లాగా మనకు ఉంటారండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఆవిడ హీల్, ఆవిడ నోటీస్కి వచ్చిందంటేనే మనం ప్రాబ్లం క్లియర్ అయినట్టు. ఇది నేను చాలా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ ఇప్పుడు మేడం ఏదైతే ఫీజు ఇచ్చారో అది వెరీ 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 నామినల్ ఫీజ్ అండి. ఆవిడ ఇచ్చిన కంటెంట్ కి ఆవిడ వెరీ హ్యాండీగా ఉంటారు. మీరు వేరే సెషన్స్ లో చూసుంటారు. మనం వెళ్ళామా, అటెండ్ అయ్యామా, వాళ్ళ టాపిక్ నోట్ చేసుకున్నామా, అంతవరకు మాత్రమే ఉంటుంది. నోటింగ్ లోనే ఉంటుంది, ప్రాక్టికల్ గా ఎక్కడ చూపించలేదు. ఐ హావ్ ఆల్సో బీన్ అటెండెడ్ అదర్ క్లాసెస్, బట్ ప్రాక్టికల్ గా మనకి ఎక్కడ మనం చెయ్యము క్లాస్ లోనే. ఈ మేడం సెషన్ లో చేస్తాం. ప్రాక్టికల్ గా అన్ని జరుగుతూ ఉంటాయి. ప్రాక్టికల్ గా జరిగినప్పుడు మనకి ఆబ్వియస్లీ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది బిలీవ్ చేయాల్సిందే. సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ అవుతుంది. క్లాస్ లో కూర్చోగానే సబ్ కాన్షియస్ మైండ్ ఈ మేడం సెషన్స్ లో యాక్టివేట్ అవుతుంది. వన్స్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ గాట్ యాక్టివేటెడ్, మిరాకిల్స్ విల్ ఫ్లో లైక్ దట్, జస్ట్ లైక్ దట్. ఇది బిలీవ్ చేయాలి అందరూ. అండ్ ఇప్పుడు ఈ సెషన్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు సెకండ్ థాట్ తీసుకోకుండా ఈ సెషన్స్ లో జాయిన్ అవ్వాలి. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, లేకపోతే మేము ఒక ఫేవరబుల్ నోట్ గా చెప్తున్నామో అని మీరు తీసుకోండి. ఇట్స్ యాజ్ యువర్ విష్, బట్ డూ జాయిన్ అండ్ యూ విల్ సీ ద మిరాకిల్స్. ఇట్స్ ఆర్ ప్రామిస్. అందరి గ్రూప్ మెంబర్స్ తరఫున నేను చెప్తున్నాను, యూ విల్ హ్యావ్ ఎ పాజిటివ్ వైబ్స్ ఇన్ ద క్లాస్. విత్ దట్ పాజిటివ్ వైబ్స్ యూ విల్ సీ మిరాకిల్స్ అండి. ఇంకా నేను ఏం చెప్పలేను. మేడం ఇప్పుడు ఈ టాప్ సీక్రెట్స్ ఎక్కడి నుంచి అయితే తెస్తున్నారో, షీ ఈజ్ ఆల్సో టేకింగ్ క్లాసెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, అబ్రాడ్ కంట్రీస్ లో నుంచి ఆవిడ క్లాసెస్ తీసుకొని, మనము ఒకవేళ ఆ క్లాసెస్ అంత పెట్టి తీసుకోలేకపోవచ్చు. షీ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ lakhs of rupees. ఐ పర్సనలీ నో దాట్. ఆ కంటెంట్ నిజంగానే మనం లాక్స్ పెట్టి ఇన్వెస్ట్ చేసి ఆ క్లాస్ లో కూర్చున్నా మనకి ఎక్కదండి. వాళ్ళు చెప్పే ఇంగ్లీష్ కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. ఇక్కడ మేడము ఆ సబ్జెక్ట్ తీసుకొని మనకి అట్టిపండు వలిచి పెట్టినట్టు ఒక కూరగాయ తొక్కకి ఎట్లా తీసి పెడతామో అట్లా మన నోట్లో పెడుతుందండి ఆ టాప్ సీక్రెట్స్ అన్ని. అవి నిజంగా ఇంప్లిమెంట్ చేయాలి. వన్ ఆఫ్ మై మెంబర్ ఇన్ ద గ్రూప్, షీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్, హూ స్పోక్ దట్ మేడం రాణి గారు ఉన్నారు. ఆవిడ డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మిరాకిల్స్. ఆవిడ చెప్పింది ఏంటంటే, సాధన అనేది ఇంపార్టెంట్. ఒక 11 days పర్ఫెక్ట్ గా మనం బిలీవ్ చేసి చేయాలి. బిలీవ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మనకు మిరాకిల్స్ అవుతాయి. నేను 2000 పెట్టాను, 11 days అటెండ్ అయ్యాను, నాకు మిరాకిల్స్ రాలేదు అనే మైండ్ సెట్ తో జాయిన్ అవ్వకండి. నేను ఇవాళ ఫస్ట్ సెషన్ లోనే చెప్తున్నాను, 11 days బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ గా పెట్టుకొని నాకు జరుగుతుంది. ఇవాళ ఈ 11 days జరగకపోతే 21 days లో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అనే బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో అప్పుడే మనకి మిరాకిల్స్ వస్తాయండి. Believe this and do join into the class and experience the miracles. Thank you so much. Thank you so much, everyone. Thank you so much. Yes. So, Vijay garu, welcome andi. Welcome to our community. Welcome to our community. And partly Vishwanath garu, welcome andi. Welcome. And ఎవరైతే పేమెంట్స్ చేశారో ఒక్కసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, సో దట్ వి వెల్కమ్ యూ ఎవ్రీవన్. సో వి వెల్కమ్. అండ్ సో ఇదేంటంటే జస్ట్ 8:30 అయింది, 8:45.
సో 8:45 వరకు మీకు ఉంటుంది డెఫినెట్ గా. సో ఎవరైతే లైఫ్ లో చేంజెస్ తీసుకోవాలి, వీ హ్యావ్ టు బీ ద మల్టీ మిలియనేట్స్, మన లైఫ్ లో చేంజెస్ అవ్వాలి, ఫస్ట్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా జస్ట్ యూ హ్యావ్ టు ట్రై ఫర్ 11 days అండి. ఎవ్రీథింగ్ ఇస్ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది, రైట్? ఎస్ ఆర్ నో? మీరు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోజు సాధన చేసుకుంటారు, అండ్ వాళ్ళు నాతో 1 year ఉండడానికి కూడా రెడీ అయిపోయి, లైఫ్ లాంగ్ ఉండడానికి కూడా రెడీ అయిపోయారు. వాట్ ఎవర్ మే బి ద ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, రైట్? వాళ్ళు ఒకటే అన్నారు, ఇవాళ నేను ఇబ్బంది పడుతున్నానేమో కానీ రేపొద్దున నేను కోట్లు సంపాదించుకుంటాను మేడం, ఇదే పెట్టుబడి. దట్ ఈస్ ద పర్సనల్ డెవలప్మెంట్ అంటారు. మన గురించి, మన థాట్స్ గురించి మనం ఇన్వెస్ట్ చేసుకోకపోతే, మన గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎస్ ఆర్ నో? రైట్? సో టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. మీ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపొద్దున మీ పిల్లలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా అవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ప్లీజ్ క్యారీ ఆన్, ప్లీజ్ క్యారీ ఆన్. సో మీకు నంబర్స్ అనేవి ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు. మీకు ఎవరైతే పేమెంట్ చేశారో ఒకసారి మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఎస్, గిరిజ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ, వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ అండి. శివ గారు, ఎస్ వెల్కమ్ అండి, వెల్కమ్. డెఫినెట్ గా అండి మీరు పెట్టిన దానికి 10 క్రియేషన్ చేయడంలో ఎక్స్పర్ట్ అవుతారు మీరు దాన్ని వెంటనే క్రియేట్ అయిపోతారు. క్రియేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇంకెవరైనా మాట్లాడతారా? వాణి గారు, ఎస్. సరిత గారు, ఎస్. మేడం నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను మేడం. ఎస్, మీరు ఇప్పుడు అడుగుతున్నారా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నారా? లేదు, డౌట్ అడుగుతుంది. మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి. 999448 అది దానికి కాల్ చేయండి, మా అడ్మిన్స్ చూస్తారు, నేను మీతో మాట్లాడతాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే దే కెన్. సో దట్స్ వాట్ అండి. సో ఎవరైతే వన్స్ అందరూ కూడా జస్ట్ 8:45 వరకు టైం ఇచ్చాను. సో ఇంకెవరైనా ఉన్నారంటే జస్ట్ లోమి ఏదైనా డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద చాట్ బాక్స్. హౌ వాజ్ ద క్లాసెస్? 11 days చాలా అద్భుతంగా జరిగాయి. అండ్ February 4th నుంచి మనము, మీరు మిరాకిల్ చెప్పాలా? మీరు చెప్పండి మేడం, అన్మ్యూట్ చేస్తాను. స్వామి గారు, ఎస్ చెప్పండి. జస్ట్ ఒక 2 minutes బ్యాక్ మేడం కరెంట్ పోయింది ఇంట్లో. మా బాబు ఏం చేశాడు, ఓపెన్ చేసేది ఆయన, గాడ్ ప్లీజ్ కరెంట్ రావాలి, కరెంట్ రావాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోండి మేడం. విత్ ఇన్ 2 minutes లో కరెంట్ వచ్చింది. సూపర్ అండి. మీరు మేనిఫెస్టేషన్స్ ఈ విధంగా కూడా వాడేస్తున్నారు, పవర్ కూడా. మా పిల్లలు ఎట్లా చూసుకుంటున్నారు మేడం, నాలో వాళ్ళకి అర్థమైపోయింది. ఆ టైంలో టెన్షన్ కాకుండా, ఓ మా మమ్మీ ఇది వాడుతుంది కదా, మేము కూడా వాడతామని వాడేస్తున్నారు మేడం వాళ్ళు. ఇక్కడ మీరు ఒక వ్యక్తి లాగానే ఉంటారు, కానీ మీ వెనకల ఫ్యామిలీ మెంబర్స్ 4 members ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, మీరు ఎలాగైతే చేస్తున్నారో దాన్ని బట్టి మనకు ఇప్పుడు ఒక రూమ్ ఉందండి, మీరు లైట్ వేశారు అంటే ఓన్లీ ఒక వస్తువు మీదనే పడుతుందా, ఇల్లంతా పడుతుందా? ఇల్లంతా పడుతుంది మేడం. పడుతుంది కదా. అలాగే ఏదైతే 11 days ట్రైనింగ్ తీసుకున్నారో, ఓపెనో కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే తీసుకున్నారో, ఆ ఇంపాక్ట్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఖచ్చితంగా పడుతుందండి. దిస్ ఇస్ ఓన్లీ నాట్ 1, 4-5 members ఉంటారు వెనకల. ఫ్యామిలీ అంటే 4-5 members ఉంటారు కదా, ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది. ఎస్, వసంత గారు మాట్లాడాలా? హ్యాండ్ రైస్ చేయండి.
ఒకసారి హ్యాండ్ రైస్. ఎస్ వసంత గారు. మేడం నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది మేడం. క్లాస్ లేదంటే మాకు మనసులో పడతలేదు, ఇంకా క్లాస్ ఉండాలి ఉండాలి ఎప్పుడు కలవాలి మేడం అనిపిస్తుంది. డెఫినెట్ గా అండి, హ్యాపీ. అసలు మన సెషన్స్ లో అందరూ ఎంత దిగులుగా వచ్చినా కూడా సెషన్స్ అయ్యే కొద్దీ వాళ్ళు హ్యాపీగా, వాళ్ళ ఫేస్ లో స్మైలింగ్ తప్పించి ఇంకో మాట ఉండదు. అన్ని ఫుల్ఫిల్ అయినప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతారో అలా ఉంటారు అనమాట వీళ్ళంతా కూడా. ఎవ్రీథింగ్ ఇస్ కమ్యూనిటీ చాలా హెల్ప్ అవుతుందండి. మామూలుగా రిలేటివ్స్ లో వీటిల్లో ఏదో ఒకటి జరుగుతుంటది, కానీ కమ్యూనిటీలో ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. కమ్యూనిటీ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ ద్వారా చాలా మంది హెల్పింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళు మ్యూచువల్ గా హెల్ప్ చేసుకుంటూ సబ్జెక్ట్ ఏదైతే డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసే కమ్యూనిటీ అన్నమాట మనది. ఎస్. సో జస్ట్ ఒక థ్యాంక్ యూ అండి వసంత గారు. ఓకే మేడం. యూఆర్ 1 year మెంబర్షిప్ కదా? మేడం 1 year మెంబర్షిప్. థ్యాంక్ యూ. ఎస్ సార్. బాలకృష్ణ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోండి వసంత గారు. బాలకృష్ణ గారు మీ హ్యాండ్ రైస్ చేయాలి, మీరు ఎక్కడ ఉన్నారు. ఎస్. Divine evening, madam. Divine evening, sir. Actually, my wife, she wants to join in that 1 year program, madam. Okay. Padmasri. But the only thing is, problem is, ఆవిడేమో in the month of May, April ending, she has to travel to Australia. Okay. ఆస్ట్రేలియాలో మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు అక్కడే ఉంటుంది. సో వెదర్ యూ కెన్ కోప్ అప్ విత్ దిస్ క్లాసెస్ ఆర్ నాట్ అన్నది ఒకసారి అది అడుగుతున్నది అనమాట. ఎక్కడున్నా కూడా కనెక్టెడ్ టు ద కమ్యూనిటీ మేక్స్ యూ మైండ్ సెట్ అనేది ఎప్పటికప్పుడు స్టెబిలైజ్ చేస్తూ ఉంటాం. కమ్యూనిటీలో ఉన్నది అదే. ఎందుకంటే సెషన్ 1 year మెంబర్షిప్ లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వీడియోస్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు చూసినా చూడకపోయినా కమ్యూనిటీలో ఏం జరుగుతుందో అప్డేట్స్ వెళ్తుంటాయి. అంటే ఒక మంచి ట్రాక్ లో ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. ఆవిడ ఆస్ట్రేలియాలో ఉన్నా, లండన్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా కమ్యూనిటీ మైండ్ సెట్ లో ఉండిపోతారు ఆవిడ. అండ్ మేనిఫెస్టేషన్స్ చాలా అద్భుతంగా జరుగుతాయి, ఎందుకంటే ఎవ్రీ డే వీఆర్ డూయింగ్ ద ప్రాక్టీస్. సో నో ప్రాబ్లం. అంటే దాని గురించి అడగమంది ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఎస్. సుబ్బలక్ష్మి గారు వెల్కమ్ అండి, వెల్కమ్. ఎవరైనా పేమెంట్స్ చేస్తే మీరు జస్ట్ మీ పేరు మెన్షన్ చేయండి, సో దట్ విల్ అనౌన్స్. అండ్ ఇట్స్ ఒక 6 minutes ఉంది. సో ఇంకెవరైనా చేయాలనుకున్న వాళ్ళు దే కెన్ డూ ఇట్. వరప్రసాద్. ఎస్. ఓ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. బండారి సురేష్ మాట్లాడండి. శేషాద్రి గారు వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నా మేడం. 10 days బ్యాక్ నేను మా ఇంటి ముందు కూరగాయలు తెంపుతుంటే ఒకటి బీర్ బాటిల్ పగలగొట్టి అక్కడ, అంటే మా ఇంటి ముందు ఉండే వాళ్ళ బేస్మెంట్ పైకి ఎక్కి తెంపాలన్నట్టు. అయితే నేను దాని మీద పూర్తిగా, ఇప్పుడు నార్మల్ గా సినిమాలో చూపిస్తారు కదా మేడం, మధ్యలోకి పగలగొట్టి పొట్టలో గుచ్చినట్టుగా అట్లా పెట్టారు మేడం అక్కడ. అంటే అది చెప్పలే నేను ఎవరు పెట్టారు, అది ఎక్కడికి ఎట్లా వచ్చిందో కానీ నేను దానిపైన పూర్తిగా అడిగేశాను మేడం. నాకేం కాలేదు, నా మైండ్ లోంచి రామ్తా అని రావడం, నేను దానిపైన అడుగు వేయడం ఒకటే అయింది. నాకు అసలు కాలుకి కొంచెం కూడా గుచ్చుకోలేదు మేడం, అసలు కొంచెం అంటే కొంచెం కూడా గుచ్చుకోలేదు. సూపర్. అమ్మో రామ్తా ఉన్నారు అసలు. నేను అసలు ఫస్ట్ నుండి మీరు ఫ్రీ సెషన్ లో చూశాను, ఎప్పుడైతే మీరు రామ్తా గురించి చెప్పడం జరిగిందో అది మైండ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది.
నేను మా ఫ్రెండ్స్ తోటి అసలు ఒక్కరి నెంబర్ కూడా లేదు. అలాంటిది గెట్ టుగెదర్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ఒకటి కోరిక పెట్టుకున్నాను మేడం. మీరు చెప్పే క్లాసులలో రాసుకున్నాను. అది జరిగింది మేడం. అసలు ఒక్కోరు ఒక్కో దగ్గర ఉన్నారు మేడం. నేను అక్కడ Yes, ఫంక్షన్ థియేటర్ లో ఎలాగైతే ఉంటుందో దాన్ని బట్టి అట్రాక్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీడే మీరు 11 డేస్ అండ్ 1 year లో ఉన్నారు. ఎవ్రీడే పాజిటివ్ అవును మేడం. పాజిటివ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటారు. మేము ఎంత అవును పాజిటివ్ జరుగుతున్నాయంటే లేదండి, మొత్తం సబ్ కాన్షియస్ అవును మైండ్ మేడం. లోనే ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఎస్, ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. జస్ట్ 4 minutes. ఎవరైనా మీరు పేమెంట్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ ఒకసారి పద్మావతి గారు ఒకసారి మళ్ళీ మెన్షన్ చేయండి, సో దట్ దే కెన్ డూ ఇట్. సో ఎస్ మేడం. జస్ట్ 8:45 వరకు టైం ఉంది కదా, సో దే కెన్ డూ ఇట్. తర్వాత మాత్రం విల్ సీ. భవానీ గారు. ఈవినింగ్ మేడం. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి అసలు భవానీ నేను గారు. కొత్త వాళ్ళకి చెప్పాలనుకున్నది, అసలు మేడం క్లాసెస్ ఎంత మిరాకిల్స్ అంటే తన వ్యక్తిగతంగా తన స్వభావం, తన మాట, తను రెస్పాండ్ అయ్యే తీరు బయట ఎక్కడ ఏ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఈ రామ్తో విజ్ఞానాన్ని అందించరండి. నేను స్టార్టింగ్ లో అనుకున్నా నాకు అన్ని తెలుసు, ఎందుకు మనీ పెట్టాలి అన్న మెడిటేటర్ ఆల్రెడీ అని. కానీ మనకి ఎంత జ్ఞానం ఉన్నా రామ్తో విజ్ఞానం ముందు, రమ్య మేడం ముందు అది జస్ట్ 1% కూడా కాదు అని క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత అర్థమైంది. ఎవ్వరు ఆలోచించకండి, ప్రతి ఒక్కరు అటెండ్ కాండి, ప్రతి సెకండ్ మిరాకిల్స్ చూస్తాం మనం అనే చెప్పాలనుకుంటున్నా మేడం. ఎస్ అది అండి, ఎస్. రామ్తో మేడం ఎంత క్లాసెస్ కి జాయిన్ అయిన తర్వాత మనకు కూడా ఒకటి వస్తుంది. ప్రతి సెకండ్ రామ్ తన పక్కకు ఉన్నాడు, రామ్ తన పక్కకే ఉన్నాడు, రమ్య మేడం లెఫ్ట్, రామ్తో సార్ రైట్, అంతే. అదే నాకు ఏది మంచో అది మాత్రమే నా జీవితంలో తీసుకొస్తాను. ఓన్లీ గుడ్ విల్ కమ్. ఐఎమ్ సేఫ్, ఐఎమ్ మల్టీ మిలియనియర్. డెఫినెట్ గా అండి, వీఆర్ ది మల్టీ మిలియనర్స్. దాంట్లో డౌట్ అనేది 1% కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రామ్కా సబ్జెక్ట్ అలాంటిది అండ్ వి ట్రైన్ అవర్ సెల్ఫ్. మనం అలా ట్రైన్ అవుతున్నాం ఎవ్రీడే. ఎవరు కూర్చుంటారండి గంట సేపు? వేరే వాళ్ళు కూర్చుంటున్నారా? వీఆర్ డూయింగ్ ద వర్క్. మనం ఏదైతే చేస్తున్నామో 100% కమిట్మెంట్ గా చేస్తున్నారు చూడండి, దట్స్ హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే మార్నింగే లేచి 5 to 6 చేస్తున్నారో వాళ్ళందరూ శబాష్ చెప్పుకోవాలి. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ ఆడుతూ పాడుతూ చూసుకుంటూ అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్నాయి చూసుకుంటే వాళ్ళు బుక్కులకే పరిమితం అవుతారు. 70 years 80 years అయినా కూడా ఆ సోల్ గ్రోత్ అవ్వదు. కానీ మనకు కావాల్సింది ఇంప్లిమెంటేషన్. లైఫ్ లో ఇంప్లిమెంటేషన్స్ అవుతేనే మేనిఫెస్టేషన్స్ అవుతాయి. అండ్ ఎలా మేనిఫెస్టేషన్స్ చేయాలో చాలా క్లియర్ గా మనం పూసగుతూనే చెప్తూ ఉన్నాం. దే ఆర్ డూయింగ్ అండ్ మిరాకిల్స్ కూడా అలానే జరుగుతున్నాయి. ఎస్, ఇక్కడ వరకు వచ్చిండ్రు అంటే ఆల్రెడీ యూట్యూబ్ లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇక్కడికి వస్తారు. కానీ ఎక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా రామ్తో విజ్ఞానం లేదండి, రమ్య మేడం లేరు. రామ్తో విజ్ఞానంతో ఏమైతుందంటే మా డాడీ బాడీ వికెట్ వేసింది నాకు. కానీ మా డాడీ ఐఎమ్ డాటర్ ఆఫ్ ద రామ్తా, ఎటు తీసుకెళ్ళినా అదే బెటర్. ఎంత ఫిజికల్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది మేడం. విత్ మొన్న 2 days బ్యాక్ మేడం అసలు వదిలేసిన, పక్కకే డాడీ ఉన్నాడు, డాడీ పక్కకు ఉన్నాక డాక్టర్కి ఏమైతుంది అని చెప్పి 1 hour లో ఒక పర్సన్ ద్వారా 1 hour లో సాల్వ్ చేసేసింది దాన్ని. మేడం ఇక అసలు ఇక చెప్పడానికి మాటలు ఒక రోజు సరిపోదు ఇక. థ్యాంక్ యూ అండి భవానీ గారు, థ్యాంక్ యూ. ఎస్, సో థ్యాంక్ యూ భవానీ గారు. ఓకే, సో ట్రెమెండస్ రిజల్ట్స్ అండి. ప్రతి ఒక్కరు ఇంప్లిమెంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ 10 సార్లు చెప్తా ఉంటాను, ఎందుకంటే అదే వాస్తవం. ఎంత విన్నా కూడా మీ బుక్ లో రాసుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. కూర్చోవాలి, మేనిఫెస్టేషన్ టైం టు టైం చేయాలి, లైఫ్ అద్భుతంగా జీవించాలి. దానిదే మోటో మెయిన్ గా. సో దట్స్ ద 8:45 అండి. విల్ క్లోజ్ ద డీల్, రైట్? ఎవరైతే ఈ సెషన్ ఎవరైతే ఇప్పుడు పేమెంట్స్ చేశారో వాళ్ళకి విజన్ బోర్డ్ అంటే గోల్డ్ మెంబర్షిప్, గోల్డ్ ఏదైతే ఉందో మేనిఫెస్టేషన్, దానికి యాక్సెస్ అనేది పద్మావతి గారు అడ్మిన్స్ ఇస్తారు. ఓకే, ఎస్. సో మీ గురించి ఇంకా ఆలోచిస్తూ నైట్ 10 o'clock లోపల, నైట్ 10 o'clock లోపల ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వాటికి కూడా నేను వర్తిస్తున్నాను. దట్ ఈస్ విజన్ బోర్డ్ ఇస్తాను అండ్ గోల్డ్ మేనిఫెస్టేషన్ ఏదైతే యాక్సెస్ ఉందో అది ఇస్తాను. సో మీరు ఆలోచించుకొని
10 o'clock నైట్ టుడే 10 o'clock. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా లెట్ మీ నో. ఓకే, వీఆర్ హియర్ అడ్మిన్స్ అనే వాళ్ళు అందరం ఉన్నాము. మీరు ఇంటెన్షనల్ గా మీరు జాయిన్ అవ్వాలి అండ్ పర్సనల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లెట్ మీ నో. ఓకే, సో ఎవరైతే పేమెంట్ చేయాలి వీ హ్యావ్ టు టేక్ ద యాక్షన్ టేకర్ అంటే 10 o'clock నైట్ 10 o'clock లోపల మీరు ఏ విషయం చెప్పొచ్చు. ఓకే, ఎస్ విల్ వైండ్ అప్ ది సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వి రాక్స్ February 4th రెడీగా ఉండండి. అండ్ హౌస్ క్లీనింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? మీరంతా హౌస్ క్లీనింగ్ రెడీ చేసుకున్నారా? ఎస్, February 4th షార్ప్ 5 o'clock నేను ఉండిపోతాను. అండ్ వి రాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.